కనుక మైక్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్ మన వాళ్ళైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇందులోకి? వచ్చారు మేడం. వచ్చారా? సరే అండి ఫస్ట్ ఒక 2 minutes ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆ తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓకే, మై నేమ్ ఇస్ అనిత అండి. నేను మన అమృత అకాడమీ ఫౌండర్ని. ఓకే, మన అమృత అకాడమీ 3 years నుంచి రన్ చేస్తున్నాను. ఓన్లీ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. అప్పటికి నేను చెప్పినప్పుడు ఓన్లీ మనకి బ్యూటిషియన్, మేకప్, శారీ టైపింగ్, హెయిర్ స్టైల్స్ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు మన అకాడమీలో చాలా కోర్సెస్ వచ్చాయి, చూసే ఉంటారు మీరందరూ కూడా. అందులో భాగంగానే ఫ్లవర్ మేకింగ్ ఉంది మనకి. ఓకే, మన కోర్సులో ఏంటి అంటే కనుక బ్యూటిషియన్ కానివ్వండి, టైలరింగ్ కానివ్వండి, మెహందీ కానివ్వండి, సంగీతం కానివ్వండి, అండ్ నిత్య పూజ విధానం కానివ్వండి, సోప్, కుకింగ్, బేకింగ్స్, చాలా క్లాసెస్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఓన్లీ 200 మాత్రమే 1 month క్లాసెస్. ఓకే, ఇది చాలా మంది తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. చాలా మంది ఏంటి అంటే ఇది ఫేకా అని అడుగుతున్నారు. ఇది ఫేక్ కాదండి. మా ఉద్దేశం ఏంటి అంటే 10 మందికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మేము వచ్చాము. అంతేకాని ఆ 200 తీసుకొని మేము ఏదో కోట్లు సంపాదించేసి బిల్డింగ్ కట్టేయాలని కాదు. చూసే ఉంటారు 200కి ఒక్క రోజుతో మనకి ఏమీ కాదు. అలాంటిది 1 month మన టీచర్స్ పడే క్లాసులు చెప్తున్నారు. అవునా? ఇదైతే ఫేక్ కాదండి, నిజమే ఇదంతా కూడా. కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ చెప్తున్నాను. మేము 3 months గా అన్ని క్లాసెస్ తీసుకుంటున్నాము. నేను ఒక్కదాన్నే 3 years గా చేశాను. ఇప్పుడు 3 months గా ప్రతి ఒక్క క్లాస్ మనకు ఉంది. లేడీస్ కి లేని క్లాస్ అంటూ లేదు ఇందులో. ఇంకా కొత్త క్లాస్ కావాలి మేడం అని చెప్పినా అడిగినా కూడా మేము తీసుకొస్తాం వాటిని. మీకు ఏది కావాలన్నా మేము అన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామండి. ఓకే, ఇక్కడ ఏ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. అది రాంగ్ అయినా సరే, రైట్ అయినా సరే, అది మేమంతా కూడా ఫీడ్బ్యాక్ లోనే తీసుకుంటాం, కానీ నెగిటివ్ గా అయితే తీసుకోము టీచర్స్ అందరం కూడా. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఫ్లవర్ మేకింగ్ అండి. ఫ్లవర్ మేకింగ్ ఎందుకు మేము వర్క్షాప్ పెట్టాము అంటే అసలు దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మీరు చూసే ఉంటారు, ఒక బ్రైడ్ కి మీరు వెనక వేణి చూసారు ఎవరికైనా? బ్రైడ్స్ పెళ్లి కూతుర్లకి ఆ వేణి అండి ఎవరికైనా? చూసాను మేడం. అసలు ఇప్పుడు వేణీలు లేకుండా పెళ్లి అనేది లేదు. అవును, చిన్న ఫంక్షన్ లేదు, ఏ ఫంక్షన్ లేదు. చూడండి, ఇక్కడ వేణి ఖర్చు ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ 2500 నుంచి 4000, 6000 దాకా ఉంటుందండి. ఆ జడ డిజైనింగ్ మనం అంత ఖర్చు పెట్టి కొంటున్నాము అంటే ఆ 2000 లేకపోతే ఆ 4000 ఎంతైతే మిగిలిందో అది మనం ఎర్న్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మన అమృత అకాడమీ ఏం చేసిందంటే ఇది కూడా నేర్చుకొని మీ ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగిందండి. ఓన్లీ ఒక్క వేణి ఉంటుంది, పైన ఇట్లా పెడతారు కదా, ఆ వేణి కాస్ట్ వచ్చేసి మనకి 500 ఉంటుంది. అది కూడా సింపుల్ గా అడుగుతున్నారు. ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయనుకోండి, మనకి బ్యాక్ సైడ్ కొప్పు పెట్టినా కూడా కొప్పుకు వచ్చేసి మనకి వేణీలు అడుగుతారు. ఓకే, ఒక్క ఈవెంట్ మేనేజర్ ని పట్టుకుంటే చాలండి, బిందాస్ గా మన లైఫ్ నడుస్తుంది. ఓన్లీ దీని విషయం చెప్తున్నాను. అలానే ఇందులోనే మనకి బ్యూటీ అయినా సరే, మేకప్ అయినా సరే, శారీ అయినా సరే, ఏదైనా సరే మొత్తం కూడా బిజినెస్ కోసమే మేము నేర్పిస్తున్నాము. మీకు క్లాస్ ఎండింగ్ లో కూడా బిజినెస్ టెక్నిక్స్ అన్ని చెప్తున్నాము. ఓన్లీ చెప్పేసి వదిలేయట్లేదండి. ఎలా చెప్పాలి, ఎలా కస్టమర్స్ ని గెయిన్ చేయాలి, మీరు ఎలా బోర్డు పెట్టాలి, ప్రతి ఒక్కటి మేము చెప్తూనే ఉన్నాము. అవునా? ఓకే ఓకే అండి. మీకు అమృత అకాడమీలో ఏమేమి క్లాసెస్ ఉన్నాయో తెలుసా? తెలియదు, కొన్ని తెలుసు. ఏంటండి మీరు అన్నారు? చెప్పండి మ్యామ్. యా, ఒక్క పర్సన్ ఎవరున్నారు మన వాళ్ళు? రేవతి, పోస్టర్ ఉందా మీ దగ్గర? ఉంది మ్యామ్ నా దగ్గర.
ఎవరి దగ్గర ఉంది? మౌనిక ఉందారా? నువ్వు ఉన్నావా మౌనిక? షేర్ చేయమంటారా? సెండ్ చేయొద్దు. అందులో ఏమేమి క్లాసెస్ ఉన్నాయో బేసిక్ నుంచి కిడ్స్ కానివ్వండి, అడ్వాన్స్ క్లాస్ కానివ్వండి, అన్ని వర్క్ షాప్స్ కానివ్వండి, ఒక్కసారి మౌనిక నువ్వు చెప్పమ్మా ఏమేమి ఉన్నాయి అందులో. ఒక్క నిమిషం మేడం. మెహందీ గురించి ఉంది మేడం. తర్వాత థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంది, శారీ కుర్చీలు ఉన్నాయి, భక్తి పాటలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కా నుంచి చదవండి. ఫస్ట్ కా నుంచి ఏమేమి ఉన్నాయి, టైమింగ్స్ Group లో అదే చదవండి. ఫోన్ లో ఉంది మేడం. అదే. యా, ఒక్క నిమిషం అయితే మౌనిక ఓకే. ఓపెన్ చేస్తుంది. ఓకే అండి. ఓకే. నేను చెప్పనా మ్యామ్? ఓపెన్ చేశాను. యా, ఒక్క నిమిషం అండి. ఈ ఓకే, మౌనిక ఓకే, గురించి కూడా మీకు చెప్పండి. చెప్పాలి, అందుకని మౌనికనే చదవమంటున్నాను. అవునా? సరే. మ్యాజికల్ లైఫ్ ఉంది మేడం 5:30కి మ్యాజికల్ లైఫ్. పెద్దవాళ్ళకి. ఒక్క నిమిషం రా. మ్యాజికల్ లైఫ్. మ్యాజికల్ లైఫ్ ఏంటి అంటే కనుక మీరు అందరు అడుగుతారు, చాలా మంది నా క్లోజ్ స్టూడెంట్స్ అందరు అడుగుతారు, మేడం మీరు ఎందుకు ఇవన్నీ చేయగలుగుతారు, చిన్న బాబు ఉన్నాడు మీకు, ఎలా మీకు సాధ్యం అవుతుంది, ఇంట్లో పని ఎట్లా అవుతుంది, పార్లర్ పని ఎట్లా అవుతుంది, ఇవన్నీ నన్ను అడుగుతున్నారు కదండి. దానికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ నా హస్బెండే ఉంటారు. రికార్డింగ్ అవుతుంది, ఎవ్వరు కూడా మాట్లాడకండి, రికార్డింగ్ అవుతుంది. నేను యూట్యూబ్ సెండ్ చేస్తా, మీ అందరికి సెండ్ చేస్తా కావాలి అంటే. ఓకే, మీ అందరు తెలుసండి, మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయడం మూలంగానే ఇంతవరకు నేను చేస్తున్నాను. దాంతో పాటు ఈ మ్యాజికల్ లైఫ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నానండి, దాన్ని ఫాలో అవుతాను నేను. కాబట్టి మీరు కూడా ఫాలో అవ్వాలి, నాలాగా మీరు అవ్వాలి అని మీరు అందరూ అనుకుంటున్నారు కాబట్టి, ఏదో నేర్చుకోవాలని మీరు ఆతృత పడుతున్నారు కాబట్టి మేము ఆ క్లాస్ని ఈసారి తీసుకురావడం జరిగింది. 5:30కి ఇది ఫ్రీ సెషన్ అండి. మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది. ఎందుకు మార్నింగే పెట్టాము అంటే, మనం ఎప్పుడైనా సరే మార్నింగ్ లెగవగానే ఒక మైండ్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ గా ఉంది అంటే ఆ రోజంతా పాజిటివ్ గానే ఉంటుంది, ఎంత నెగిటివ్ రమ్మన్నా కూడా రాదండి. అందుకని అది మార్నింగ్ సెషన్ గా పెట్టాము మేము. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి, అది ఫ్రీ సెషన్. నెక్స్ట్ మౌనిక. టైలరింగ్ క్లాస్ మేడం 11 AM కి. చదువుకుంటూ వెళ్ళిపోయింది. టైలరింగ్ క్లాస్ 11 కి, థ్రెడ్ బ్యాంగిల్స్ 11 కి ఉంటది, యోగా 11 కి, బ్యూటిషియన్ చెప్పమ్మా. టైలరింగ్, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మెహందీ కోర్సు, బేకింగ్ కోర్సు ఉంటది, సోప్ మేకింగ్ ఉంటది, మంగళహారతి ఉంటది, అన్నమాచార్య కీర్తనలు ఉంటాయి మంగళహారతిలో, శారీ కుచ్చులు, నిత్య పూజ విధానం, అబాకస్ క్లాస్, యూట్యూబ్ వీడియో ఎడిటింగ్, కోలాటం, రూబిక్ క్యూబ్స్, చాక్లెట్ మేకింగ్ ఉంటది. వర్క్ షాప్స్ వచ్చేసి డాల్ మేకింగ్ ఉంది, బీడ్స్ జ్యువెలరీ మేకింగ్ ఉంది, ఫ్లవర్ మేకింగ్ అండ్ హెర్బల్ ధూప్ స్టిక్స్ ఉన్నాయి. ఓకే, అయిపోయిందా? అయిపోయింది మేడం. అడ్వాన్స్ క్లాసులు కూడా అయిపోయాయా? అడ్వాన్స్ క్లాసెస్, బ్యూటిషియన్ కోర్సు, మేకప్ క్లాస్, హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్, టైలరింగ్, మగ్గం వర్క్. ఇప్పుడు మన దగ్గర నడుస్తున్న క్లాసులు ఇవ్వండి. ఇవన్నీ చూడండి, ఒకసారి నేర్చుకున్నామా వదిలేసామన్న కాదు, ఎర్నింగ్ చేయడానికి యూజ్ అయ్యే క్లాసులు ఇవన్నీ కూడా. డాల్ మేకింగ్ కానీ, శారీ కుర్చీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా. అలానే నిత్య పూజా విధానం అండి. నిత్య పూజా విధానం అంటే ఏంటంటే, పిల్లలకి మనం చెప్తే వినరండి పిల్లలు, అవునా? ఎంతకాలం మనం చెప్పినా ఏది చెప్పినా పేరెంట్స్ గానే చూస్తారే తప్ప ఇది నిజము ఇది అబద్ధం అని వాళ్ళకి తెలియట్లేదు. కాకపోతే మన పిల్లలు మంచి వాళ్ళే, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిలే కరెక్ట్ లేదు. కాబట్టి ఇదేంటి అంటే, పిల్లలకి నిత్య పూజా విధానం నేర్పించడం మూలంగా వాళ్ళు ఎలా డెవలప్ అవుతారంటే, మంచి ఏంటి చెడు ఏంటి, పేరెంట్స్ తో ఎలా మాట్లాడాలి, టీచర్స్ తో ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి మనకి నిత్య పూజా విధానంలో మేడం క్లియర్ గా చెప్తారండి. ఏదో పాట కానీ లేదంటే ఇలా చెప్పేసి వదిలేయట్లేదండి ఎక్కడా కూడా. దానికి ఏంటి అర్థం, ఆ అర్థం తీసుకొని మనం ఎలా చూడాలి అనేది వాళ్ళకి పిల్లలు క్లియర్ గా చెప్తారు. పూజ చేసే విధానం కూడా నేర్పిస్తారు పిల్లలకి. ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఉగాది కాదు, వచ్చింది. పిల్లలకే కాదండి, అది పెద్దలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. యా, ఇప్పుడు చూడండి, మనం పిల్లలకి మనం పూజ చేస్తున్నాం, ఉగాది పండగ వచ్చింది, మనం పూజ చేస్తున్నామంటే ఎవరైనా పిల్లలు వచ్చి హెల్ప్ చేయమంటే చేస్తున్నారు. ఇది ఎందుకు చేయాలి? ఫోన్ పట్టుకుంటే చాలు, వాళ్ళ ప్రపంచమే వేరన్నమాట, అవునా? కాబట్టి ఇందులో పూజా విధానం క్లుప్తంగా చెప్తున్నారు. మీకు
ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని జాయిన్ చేయాలి. ఇంట్రెస్ట్ అని కూడా నేను చెప్పను, పక్కా జాయిన్ చేయించాలని అంట ఇది మటుకు. ఎందుకంటే నా పాపను కూడా ఈ మంత్ జాయిన్ చేపిద్దామని చూస్తున్నాను. తనకి మొన్నటిదాకా ఎగ్జామ్స్. మా అయ్యానైతే చిన్నోడు 2.5 years. ఎప్పుడు నేను క్లాస్ ఓపెన్ చేశానంటే మేడం ఏదైనా చెప్తుంటే చెప్తా ఉంటాడు. కానీ మీ మైక్ ఆన్ చేయను కానీ ఇబ్బంది పడతారని చెప్తా ఉంటాడు. ఏ మేడం ఏది చెప్పినా అది చెప్తా ఉంటాడు. ఓకే, నేను కూడా కొంచెం ఆ టైంలో అలవాటు చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఆ టైంలో కూడా నాకు వేరే క్లాస్ ఉంది. ఓకే, ఇవ్వండి మన క్లాసెస్ ఈ అన్ని కూడా. క్లాస్ టైమింగ్ మ్యామ్ ఏంటమ్మా? నిత్య పూజ విధానం క్లాస్ 7. టైమింగ్స్ మ్యామ్ 6 to 7 అండి. 6 to 7. 6 to 7. అంటే పిల్లలకి ఈజీగా ఉంటుంది. నేను ఇంటికి ఆల్రెడీ రాగానే జాయిన్ ముందు అయ్యానండి. ఫోన్ చాలా బాగా పట్టుకోకుండా అదే చెప్తున్నారు. మా క్లాస్ దాన్ని స్టార్ట్ చేసాము ఆ టైంకి. ఓకే, రాధానిత గారు, నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కదా, తను బాగా చెప్తున్నారు, చాలా బాగుంది. కాస్ట్ ఎంత మేడం? ఏ క్లాస్ అయితే మనకి బేసిక్ ఉన్న ప్రతి ఒక్క క్లాస్ 200. అడ్వాన్స్ మేడం, ఏంటమ్మా? అడ్వాన్స్ క్లాస్ కాస్ట్ ఎంత? కాస్ట్ 200 ఉంటుంది. డైలీ మండే టు ఫ్రైడే ఉంటుంది 1 hour క్లాస్. అడ్వాన్స్ క్లాస్ అయితే ఎగ్జామ్ క్లాస్. అడ్వాన్స్ క్లాస్. అడ్వాన్స్ క్లాస్ అనేది టైలరింగ్ 499, మగ్గం వర్క్ 499, మిగిలినవన్నీ 299. నాకు వాయిస్ ఎందుకో స్ట్రక్ అవుతుంది, మేబీ నా ప్రాబ్లం ఏమో. ఓకే, మేడం చెప్పండి. మార్నింగ్ 6 to 7 పిల్లలకి అవైలబుల్ ఉండదండి టైము. అది మరి ఈవినింగ్ ఏమైనా కుదురుతుందా అండి? ఈవినింగ్, మార్నింగ్ కాదు, ఈవినింగ్ 6 to 7. పిఎం అనండి. ఓకే ఓకే మేడం, 6 to 7 అయితే ఓకే, అవైలబుల్ అవుతుంది. పిల్లలకు మార్నింగ్ అంటే పాపం జాయిన్ వాళ్ళు, లెగవడం, తినడం, పని. ఏంటండి సుభాషిణి గారు? జాయిన్ చేస్తాను, పాప ఇద్దరిని జాయిన్ చేస్తానండి. ఇద్దరు పాపలు, ఆడపిల్లలు. పిల్లల కంటే ముఖ్యం మగ పిల్లల కంటే, మగ పిల్లలు పక్కా జాయిన్ చేయించండి. ఓకే, ఆడపిల్లలండి నాకు. సుభాషిణి. మ్యామ్ ఇందులో జాయినింగ్ ప్రొసీజర్ ఎలా మ్యామ్? ఏంటమ్మా? జాయినింగ్ ప్రొసీజర్ ఎలా మ్యామ్? జాయినింగ్ ప్రొసీజర్ మీకు పోస్టర్ నేను సెండ్ చేస్తాను చూడండి. ఆ పోస్టర్ లో ఏంటి అంటే మనకి పేమెంట్ నెంబర్ ఉంటుందండి, 7799931941. ఇది ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది. ఫోన్ పే అయితే కనుక తుమ్లూరి సామ్రాజ్యం అని వస్తుంది. గూగుల్ పే అయితే కనుక అమృత బ్యూటీ పార్లర్ అని లేదా అమృత అకాడమీ అని వస్తుంది, లేదా నా పేరు కంపల్ అనిత అని వస్తుంది. ఇది పే చేసిన తర్వాత మీరు ఏదైతే నెంబర్ ఉంటుంది, మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 9391191852. ఇది వాట్సాప్ నెంబర్ అండి. దీనికి స్క్రీన్ షాట్ మీ పేరు, మీరు ఏ క్లాస్ అయితే జాయిన్ అయ్యారో ఆ క్లాస్ నేమ్ పెట్టేస్తే మేము వాటికి సంబంధించిన గ్రూప్స్ లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మ్యామ్ రెగ్యులర్ గా గ్రూప్ క్లాసెస్? ఈ క్లాసెస్ కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ కి స్టార్ట్ అవుతాయి. అక్టోబర్ 1st నుంచి ఇప్పుడు ఉంది మనకి. సరేనా? క్లియర్ కదండి? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? తర్వాత ఇప్పుడైతే మనం వర్క్ షాప్ నడిపిద్దాం. మౌనిక ఎవరు అంటే మన అమృత అకాడమీకి ఇన్ఛార్జ్ అండి. ఓకే, నేను ఎప్పుడైనా అందుబాటులో లేను అంటే మౌనిక కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు. నేను మౌనిక నెంబర్ మీకు మౌనిక డిస్క్రిప్షన్ చాట్ లో పెట్టామా నీ నెంబర్ నాకు. ఓకే మేడం. అందరూ కూడా నేను అందుబాటులో లేను, నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే కనుక, నేను క్లాసుల్లో ఉంటే మాత్రమే లిఫ్ట్ చేయనండి, మిగతా ఏ టైం అయినా సరే ఫోన్ లిఫ్ట్ చేస్తాను. సరేనా? మనమైతే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాము. మన ట్రైనర్ పేరు మణి గారండి. మీకు ఇప్పుడు నేనే చెప్పేది ఈ మణి గారే అన్నమాట. మణి గారు మీరు స్టార్ట్ చేయండి. ఓకే మేడం.
మేడం మనకు ఫస్ట్ కావాల్సింది థ్రెడ్. మణి గారు ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు స్టార్ట్ చేయండి. వినిపిస్తుందా మేడం? హాయ్ అండి, నా పేరు మణి, నేను బ్యూటీషియన్. నేను 16 ఇయర్స్ నుంచి పార్లర్ రన్ చేస్తున్నాను. నాకు ఇట్లా ఈ ఫ్లవర్ మేకింగ్, శారీ డ్రాప్ ఇవన్నీ చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. దానిలో భాగంగా కొంచెం అంటే ఓన్ గా నేర్చుకున్నా నేను. ఇలా కొంచెం కొంచెం చూసి అలా నేర్చుకున్నా. తర్వాత ఎక్కువ మనీ పెట్టి ఒక దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా కానీ మేడం నాకు అసలు కొంచెం కూడా అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత ఇట్లా ఇప్పుడు అనిత గారు వాళ్ళు క్లాస్ పెట్టారు కదా, అంటే నేను మామూలు సోప్ సంబంధించిన ఇవన్నీ జాయిన్ అయ్యాను. ఓకే, అంటే అప్పుడేమో నాకు ఫస్ట్ లో ఇదంతా ఫేక్ అయి ఉంటది, అంతేం ఉండదు అన్నట్లు నేను అదే అనుకున్నాను. ఫస్ట్ అనిత గారు చెప్పినట్లే నేను అదే అనుకున్నా. తర్వాత జాయిన్ అయ్యాక అర్థమైంది నాకు. కాకపోతే ఇంతమందికి నేర్పిస్తున్నందుకు చాలా హ్యాపీ. అండి ఫస్ట్ థ్రెడ్ తర్వాత నీడిల్, ఏ థ్రెడ్ యూజ్ చేయాలి మేడం? యూజ్ చేయొచ్చా అండి? ఏ థ్రెడ్ అయినా అంటే అండి మామూలుగా ఈ మిషన్ థ్రెడ్ ఉంటది కదా, అదైతే ఊరికే తెగిపోతుందండి. ఓకే. ఇది మామూలుగా మన బ్యాగులు అలాంటివి కుడతారు చూసారా, కాటన్ థ్రెడ్. కాటన్ థ్రెడ్ అంటే కొంచెం లావుగా పూలు కుడతారండి, బంతి పూలు అవి కుడతారు. ఉంటది మేడం, అది కాదు, ఇది కొంచెం ఉంటది. పాలీ థ్రెడ్స్ మేడం. వూల్ థ్రెడ్ అండి? వూల్ థ్రెడ్ కాదు, పాలీ థ్రెడ్. కాటన్ థ్రెడ్. ఓకే మేడం. కాటన్ థ్రెడ్ మేడం, కాకపోతే స్వస్తిక్కే, బట్ కొంచెం లావు ఉంటది అంతే, కొంచెం జస్ట్ మామూలుగా మనం పైపింగ్ థ్రెడ్ కంటే కూడా సన్నగా ఉంటది ఇది. ఇదైతే కొంచెం గట్టిగా ఉంటది, మనకి వేణీలు కట్టేటప్పుడైనా గట్టిగా ఉంటది థ్రెడ్. ఫ్లవర్ మార్కెట్స్ లో అవైలబుల్ ఉంటుంది మేడం. ఫ్లవర్ మార్కెట్ లో అవైలబుల్, ఎక్కడ ఫ్యాన్సీలో కూడా ఉంటది మేడం ఎక్కడైనా. అంటే వాళ్ళకి ఐడియా కోసం ఎగ్జాక్ట్ గా ఇచ్చేస్తారు. కట్టుకునే అంత చేసి ఎన్ని టైమ్స్ వేసారు మేడం థ్రెడ్? తీసుకోవాలండి. ఇంత పెద్ద సైజ్ అయితే మనకి వేణీలు బాగా వస్తాయి. రోజులు 2 టైప్స్ ఉంటాయి కదా మ్యామ్, ఏవైనా తీసుకోవచ్చా? ఏవైనా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం లీవ్స్ పెద్దగా ఉన్నాయి అయితే మనకి వేణి కొంచెం లావుగా వస్తుంది. మేడం థ్రెడ్ 2 టైమ్స్ తీసుకున్నారా లేక ఎన్ని పాయలు తీసుకున్నారు? థ్రెడ్ మేడం థ్రెడ్ 2 లైన్స్ తీసుకున్నాం మేడం. ఓకే. లాస్ట్ వేయాలా, మిడిల్ లో వేయాలా మేడం? ఏంటంటే ముడి వేస్తారు కదా, అది లాస్ట్ వేయాలా? ఇది కొంచెం ఉంచుకొని వేయాలి మేడం, ఎందుకంటే మనము వెనక వేణి కడతాం కదా జడకి, కట్టినప్పుడు ఇది మనకి ఎంత అయితే సరిపోతుందో అంత ఉంచుకోవాలి. ఓకే, ఇంత సరిపోతుంది. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్, ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉందిగా మేడం, ఈ ఫ్లవర్ ను ఇది స్టార్టింగ్, ఇది ఉంది కదా కాడ, ఇంకా కట్ చేసుకోవాలి. మేడం ఇప్పుడు మీరు చేసేది ఓన్లీ హైబ్రిడ్ రోజ్ ఫ్లవర్స్ తోటేనా? అవును మేడం.
నార్మల్ మామూలు రోజెస్ కూడా ఉంటాయి, వాటితో చెయ్యొచ్చా? లైక్ గులాబీ బటన్ పూలు అని అంటారు చూడు, రెక్కలు ఉడికే ఊసిపోతాయి చూడు, అది కాకుండా వడిలిపోతాయి మేడం, అవైతే వడిలిపోతాయి. బట్ కాకపోతే బాగుంటుంది. ఓకే, అంటే మామూలుగా మన ఇంట్లో అంటే ఇట్లా నేర్చుకోవడానికి అయితే చేసుకోవచ్చు. ఓకే. ప్రాక్టీస్ కి అయితే ఓకే, బట్ పర్ఫెక్ట్ చేయాలంటే ఇట్లాంటి రోజు తీసుకోవాలి. ఇగోండి మేడం, ఇది బేస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది ఓన్లీ బేస్ అంటే మనకి ఈ ఈ లీవ్ కిందకి వెళ్ళిపోకుండా ఉండటం కోసం. ఇది మేడం స్టార్టింగ్. లేకపోతే మనకి ఒక చిన్న అట్టముక్క ఉంటుందా, అలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు లీవ్స్ ఉంటాయి కదా, ఇవైనా గుర్తేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసి పేస్ కోసం ఓన్లీ. క్లియరా? ఓకే మేడం. ఓకే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మేడం, ఈ రోజు పెటల్ ఉంది కదా, దీన్ని ఇలా ఇలా తుంచుకోవాలి. ఇలా తుంచేసుకుంటే ఈ ఫ్లవర్ వస్తుంది. వీటిలో జ్యూస్ తీసుకొని ఇవి ఉన్నాయి కదా మేడం, కనిపిస్తుందా? మేడం ఇంకొంచెం చేయి పైకి ఎత్తండి పెట్టండి. మేడం. పైకి ఇప్పుడు ఓకే. ఇదిగోండి మేడం, ఇది ఉంది కదా, కొంచెం మళ్ళీ పోయింది మేడం. ఓకే మేడం. లేదంటే కెమెరా కిందకి టేబుల్ పెట్టండి. ఆహా, ఇప్పుడు ఓకే మేడం. ఇదిగోండి, ఇట్లా ఈ షేప్ ఇది రావాలి. అటు చివర మళ్ళీ ఇటు చివర రావాలి. ఒకసారి చూపించారా? ఇప్పుడు ఇది పెట్టాలనుకోండి, ఇగో ఇటు ఓకే. చివర, ఈ చివర కొంచెం, ఈ చివర ఇలా ఇలా మడిచేసి ఇలా. ఇంకొకసారి చూపించండి మ్యామ్. హాఫ్ ఆఫ్ ద పెటిల్ మడిచాలి కదా మేడం. కెమెరా మీ టేబుల్ సైడ్ పెట్టండి మేడం. ఇది కదా మేడం, అదే మేడం, సైడ్స్ కి కొంచెం ఎడ్జ్ లా బెండ్ చేసి మధ్యలో ఫోల్డ్ చేస్తున్నారు, అంతే కదా? ఫోల్డ్ చేయాలి. ఓకే మేడం. ఓకే, ఇది క్లియరా? అర్థమైందా ఇది? ఓకే మేడం, డన్, క్లియర్. ఓకే, దీన్ని ఇది ఇప్పుడు ఈ వైట్ ఉంది కదండి స్టార్టింగ్ ది, ఇది ఎడ్జ్ మనకి పాయింట్ రైట్ ఉండాలి. రైట్ వైపు ఉండాలి. ఓకే ఓకే. ఇదిగోండి మళ్ళీ ఇలా సో అన్ని పెటల్స్ అలానే కుచ్చుకోవాలి. అన్ని సేమ్ ఇలానే. మెయిన్ మనకి ఇది షేప్ వచ్చింది అనుకోండి, ఓకే, చాలా బాగా వస్తుంది. నీడిల్ కి ఫ్లవర్ లాగా కుచ్చుతున్నారు కదా మేడం, మీరు ఒక ఫ్లవర్ షేప్ ఇస్తున్నారు. అవును. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. లైక్ ఒక పంచ్ ఆఫ్ ఫ్లవర్ లాగా కదా? అంతే. ఆహా. ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది నాకు తెలిసి. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మేడం. మేడం ఫోల్డింగ్ మళ్ళీ ఇంకోసారి చూపించండి మేడం. మీరు బ్యాక్ కెమెరాలో పెట్టి చూపించండి మేడం, క్లియర్ గా అనిపించట్లేదు. మీరు పేపర్ మీద అంటారా? బ్యాక్ కెమెరా. బ్యాక్ కెమెరా ఒకసారి చూపించండి. పేపర్ హ్యాండ్ టేబుల్ కి పెట్టండి, అది క్లియర్ గా కనిపించట్లేదు మీరు చేసేది. ఇగోండి, ఇది ఇప్పుడు లీవ్ ఉంది కదా, ఇది ఉంది కదా, కనిపిస్తుందా మేడం? ఇప్పుడు వస్తుంది మ్యామ్. ఓకే మ్యామ్. ఇది చూడండి, ఇటు చివర కొంచెం, ఇటు చివర కొంచెం మడవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓకే మేడం, క్లియర్. మేడం మంచి వైపు ఇలా ఫోల్డ్ చేశారు కదా మేడం, రివర్స్ లో కాదు, మంచిగా ఉన్న పెటల్ ని, అంతే కదా? ఇప్పుడు దీన్ని ఇలా గుచ్చాలి.
మేడం ఇంకోసారి చూపిస్తారా ఫోల్డింగ్? చూపిస్తా. ఇదిగోండి, ఇది లీవ్ కదా, ఇటు కొంచెం ఇటు కొంచెం తీసి ఇప్పుడు దీన్ని ఇలా మడవాలి. ఆ 2 కార్నర్స్ కాకుండా మధ్యలో ఇంకో ఫోల్డింగ్ వస్తుందా మేడం మరి? లేదు మేడం, రాదు. ఓన్లీ 2 కార్నర్స్ బ్యాక్ ఫ్లిప్ చేసి అదే ఆ, వస్తుంది. ఓకే. ఆ అంతే ఫోల్డింగ్ దగ్గరలోనే నిడిల్ కుచ్చుతున్నారు కదా మేడం మీరు? అంతే అంతే ఆ ఫోల్డింగ్ దగ్గరే నీడిల్. ఓకే, క్లియర్ క్లియర్. మేడం మధ్యలో కొద్దిగా ఫోల్డ్ బాల్గా తిప్పుతున్నట్టున్నారు కదా మేడం పెటల్ని. అర్థం కాలే. పెటల్ని కొద్దిగా రౌండ్ షేప్ లో తిప్పుతున్నట్టున్నారు కదా. పెటల్ని ఎవరండి? నాకు అర్థం కావట్లే. పెటల్ని రౌండ్ షేప్ లో తిప్పుతున్నారు కదా అంటున్నారు. అంటే రౌండ్ ఏం లేదు మేడం, ఇంకో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకో ఏముంది, ఇంకా రౌండ్ లేదు, ఏమీ లేదు. కొంచెం అంటే ఓకే ఓకే, కొంచెం వస్తుంది. అదే 1 or 2 times తిప్పుతున్నట్టున్నారు కదా. కొంచెం వస్తుంది రౌండ్. పెటల్స్ ని నీడిల్స్ కి ఒక సీక్వెన్స్ లాగా ఫ్లవర్ లాగా కుచ్చుతున్నారు కదా మేడం ఇప్పుడు? అంతే. రైట్. అంటే ఒక ఫ్లవర్ మేక్ చేస్తున్నారు నీడిల్ కి, లైక్ అంతే. స్టెప్ బై స్టెప్ ఒక రౌండ్ 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 అలా ఎలా ఫ్లవర్ ఉందో అలా ఫ్లవర్ వేస్తున్నారు. అంతే. ఓకే మేడం, అర్థమైంది. మేడం పెటల్ సైజ్ చూసుకోవాలా? అడుగున పెద్దగా ఉంటాయి, తర్వాత తగ్గిపోతా ఉంటాయి కదా. చిన్న పెటల్స్ కొంచెం తగ్గి, అంటే మనము మిడిల్లో అలా వేస్తుంటే సెట్ అయిపోద్దండి. మళ్ళీ మధ్యలోకి అవి ఆపేసి లాస్ట్ గుచ్చామనుకోండి, చిన్నగా అయిపోద్ది వేణి, ఒకే సైజ్ రాదు. లాస్ట్ మట్టికి పెద్ద పెటల్స్ ఉండేలా చూసుకోమంటారు. ఫస్ట్ నుంచి కూడా పెద్దవే ఉండాలి, బట్ మధ్యలో కొంచెం కొంచెం మనకి అంటే ఎక్కడన్నా ఒకటి వచ్చినా పర్వాలేదు, చిన్న చిన్నవి మాత్రం పెట్టొద్దు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఆ పెటల్ ని మిడిల్ లోకే గుచ్చాలా, కార్నర్ లో గుచ్చాలా? ఏంటండి? పెటల్ ని కార్నర్ లో నుంచి మనం నీడిల్ కి గుచ్చాలా, లేదంటే మరి మిడిల్ లో నుంచి గుచ్చాలా మ్యామ్ అది? ఇప్పుడు ఇవి 2 మడుస్తున్నా కదా మేడం, అటు కొంచెం ఇటు కొంచెం మడుస్తున్నాం కదా, అవును. దాన్ని ఈ నిడిల్లో పెట్టాలి. మిడిల్లో నుంచి ఆ కింద దాని నుంచి మిడిల్లోంచి పైన మడిచిన దానికి కూడా రావాలి. అదే ఆ మడవడమే కార్నర్ లోకి మడవాలి కదా మ్యామ్? పెట్టాలా మిడిల్లో పెట్టాలని అడుగుతున్నారు. అంతే. ఇప్పుడు ఎవరైతే అడిగారో మీరు గమనించండి, ఫ్లవర్ ని ఫోల్డ్ చేసిన తర్వాత ఎండింగ్ నుంచి గుచ్చుతున్నారు. అర్థమైందమ్మా? ఓకే మేడం. అంటే పెటల్స్ కి స్టార్టింగ్ లో కాకుండా ఇదే ఫ్రంట్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది చూడండి, దాన్ని గుచ్చాలి కదా మ్యామ్? కాదు. మణి గారు ఒకసారి పెటల్ ని క్లోజ్ ఇట్లా మడవండి ఒకసారి. ఒకటి బ్యాక్ కెమెరాలో చూపించండి మేడం. ఒక్క నిమిషం రా. గుచ్చకండి, మళ్ళీ మడవండి, ఇంకోటి వాళ్ళకి చూపిద్దాం. మలిచారా? కెమెరా సైడ్కి వెళ్ళింది. యా, ఓకే. ఇదిగోండి మేడం, ఇది పెటల్. ఓకేనా? చెప్పండి. ఇది ఈ చివరు, ఇటు ఈ చివరు మార్చేసి ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకోవాలంటే ఇవి 2 పట్టుకోవాలి మేడం. మధ్యలో యూ షేప్ వస్తుంది మేడం. వి షేప్ వస్తుంది. ఓకే, ఆ గుచ్చడం అంటే ఎట్లా గుచ్చుతున్నారో చెప్పమంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దీన్ని ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా మడిచిని, మనం దీన్ని ఈ 2 కలిపి ఇలా గుచ్చాలి. అర్థమైందమ్మా ఇప్పుడు? ఓకే మ్యామ్. మేడం ఇది పెద్ద సూదే వాడాలా మేడం దీనికి? అంతేగా మేడం? చిన్నదైనా వాడుకోవచ్చు, మన ఇష్టం. మనం బంతి పూలు గుచ్చుతాం కదా ఇళ్లలో, గుమ్మాలకి వాటికి, ఆ సూది బెస్ట్.
ఓకేనా మేడం? క్లియర్? కెమెరా మీ ఎస్ మేడం. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూపించాలా? అర్థమైపోయింది నాన్నగారు. ఒక్కసారి చూపించరా మేడం? నాకు ఇప్పుడే ఓపెన్ అయింది క్లాస్, ఇందాకటి నుండి ఓపెన్ అవ్వలేదు. లిమిట్ అయిపోయింది. అవునండి, ఎవరైనా ఒకళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ వస్తారు, కానీ ఒక్కళ్ళు ఎవరు వెళ్ళట్లేదు అనమాట. శ్రద్ధగా చూస్తున్నారు దీన్ని. అది నాకు ఇప్పుడు ఓపెన్ అయిందండి. నేను 20 minutes దయచేసి ఒక్కసారి నెట్వర్క్ అన్ని చెక్ చేసుకోండి. బయటికి వెళ్ళారు అంటే లోపలికి రాలేరు ఎవరు. 100 మెంబర్స్ ఫుల్ అయిపోయారు. దారము ఎన్ని పోగులు తీసుకోవాలి మేడం? 2 పోగులు మేడం. 2 పోగులు. స్వస్తిక్ దారం ఉంటుంది, అది బ్యాగులు కుడతారు వాటితో. చాలా గట్టిగా ఉంటుంది ఈ థ్రెడ్, కొంచెం లావు ఉంటుంది. పెయిన్ దారం అంటారు కదా మేడం? పెయిన్ దారం. ఏం దారం అండి? టైం దారం. పుస్తకాలు పెయిన్ దారం. కాదు కాదు కాదు. మేడం మీరైతే ఏదైతే రెడ్యూస్ చేశారో దాన్ని ఒకసారి పోస్ట్ చేయండి గ్రూప్ లో, ఒక పిక్ తీసి. నేను చేస్తాను. ఇప్పుడు అందరికి ఇట్లా డౌట్స్ ఉన్నాయి కదా. ఒక్కసారి రోజ్ పెటల్ ఎలా పెడుతున్నారు ఒక్కసారి చూపించరా మేడం? ఇగోండి, క్వశ్చన్ ఎవరైతే అడిగారో వెంటనే మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉందంట. ఓకేనా? ఇగోండి మేడం, కనిపిస్తుందా? ఎస్ మేడం. ఇటు కొంచెం ఇలా కొంచెం మర్చేసి దీన్ని ఇలా పట్టుకోవాలి. అర్థమైందండి? అర్థం. దీన్ని ఇలా మడుచుకున్న దాన్ని మాత్రమే మనం ఇలా నీడిల్లో గుచ్చాలి. మా వాళ్ళ తరపున నేను క్వశ్చన్ అడుగుతున్నామని గారు, అది చెప్పండి. ఎంత బారు పెట్టాలి? ఐ మీన్ ఎంత ఎంత వరకు గుచ్చాలి లాగా? అంటే ఇది 6 inches 9 inches అని ఉంటది మేడం. అంటే మాక్సిమం నేనైతే 6 పెడతా, అంటే పైన వేణి వరకు. 9 inches సరిపోతుంది. పెడితే ఏంటంటే చుట్టూ వచ్చేస్తుంది వేణి. అలా అంటే ఇప్పుడు కొంతమంది 3 వేణీస్ పెట్టుకుంటారు మేడం. అంటే గోల్డ్ కలర్ ఒకటి, వైట్ ఒకటి, ఇది ఒకటి, ఇంకొకటి. బ్రైడ్ కి అయితే అలా పెడతాం. ఓకే అండి. బ్రైడ్ పెట్టినప్పుడు కొంచెం అంటే ఒకటి కొంచెం సైజులు పెరిగితే పైది వచ్చేసరికలా కొంచెం పెద్దగా ఉండాలి కదా. ఓకే, అట్లా కొంచెం సైజులు పెరుగుతాయి. మామూలుగా ఇట్లా సింగిల్ గా పెట్టుకుంటే మాత్రం సరిపోతుంది, ఈ 6 inches సరిపోతుంది. ఓకే అండి. ఎన్ని ఫ్లవర్స్ పడతాయి మేడం ఆ వేణికి? ఫ్లవర్స్ అంటే మేడం అన్ని ఇన్ననే ఉండదు, అంటే వాటిని బట్టి, అంటే కొన్ని లీవ్స్ ఫ్లవర్ సైజ్ ని బట్టి అండి మనకి. అప్రాక్సిమేట్ మేడం. మేడం ఫంక్షన్ ఈ రోజు ఉందనుకోండి, ఆ వేణి ఎప్పుడు తయారు చేసుకోవాలండి? 1 day 2 days ముందు చేసుకోవచ్చు మేడం. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు మేడం? అది ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, బయట ఉంచొద్దు. బాక్స్ పెట్టి బాక్స్ లో పేపర్ వేసి పేపర్ మీద మాత్రమే పెట్టండి. లేకపోతే మామూలుగా డైరెక్ట్ పెట్టారనుకోండి, అది స్వెట్ వచ్చేసి వదిలిపోతుంది, వాటర్ ఫామ్ అవుతుంది ఫస్ట్. ఓకే మేడం. మేడం కలర్ చేంజింగ్ అంటే మనం మ్యాచింగ్ చేయాలి అని అన్నప్పుడు అవన్నీ ఉన్నాయి మేడం. మీరు జాయిన్ మనకి అయితే 7 days వర్క్ షాప్ ఉందండి. ఇది ఎలా ఉంటుంది అసలు? రియల్ ఫ్లవర్ తో చెప్తారా లేకపోతే ఆర్టిఫిషియల్ పేపర్స్ తో చెప్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు చాలా మంది. అందరి కోసమనే మేము ఈ వర్క్ షాప్ పెట్టాము. అసలు రియల్ ఫ్లవర్ తోనా కాదా మీకు తెలుస్తుంది అని. ఓకేనా? అన్ని డిజైన్స్ మేడం చెప్తారు. మనకి 7 days వర్క్ షాప్ ఉంది. అండ్ ఇంకొకటి, మనకి పాత కాలంలో పూల జడ ఉంది చూసారా, అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు, ఆ పూల జడ కూడా ఇంక్లూడింగ్ చేసాం మనం. ఓ సూపర్ కూడా మేడం. మన పిల్లలకు తెలియాలండి, ఇగో ఇలా ఉంది. సూపర్ అండి మేడం, నిజంగా సూపర్. ఆ జడ అయితే సూపర్, అది అందరూ మర్చిపోయారు. ఎందుకంటే మన పిల్లలకు తెలియాలండి, ఈ ఫ్లేవర్సే వాళ్ళు చూసి, అంటే మనం ఇప్పుడు అయిపోయింది జనరేషన్, వాళ్ళది ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి ఇదే తెలుసు, అది తెలియదు. మనకేంటంటే అది సరదా. మా అమ్మ అయితే ఏదైనా పండగ వచ్చిందంటే మంచిగా తయారు చేపించేది నన్ను అయితే అట్లాగా. రీసెంట్ గా మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు దొరకలేదంట కుట్టేవాళ్ళు. రీసెంట్ గా లాస్ట్ ఉగాదికి
మా అక్క పాపకి అండ్ నా పాపకి ఇద్దరికి చేపించి రెడీగా ఉంచింది మేము వెళ్ళేసరికి. వాళ్ళకి లంగా ఓనీలు వేసి ఓ అవి సూపర్. ఫోటోలు తీపిచ్చి అసలు అంటే వాళ్ళ ఆనందం అనమాట అది. అప్పుడు నాకు కూడా హ్యాపీ అనిపించింది. అలా అరే చేయించే వాళ్ళు కూడా ఉండాలి కదా మేడం, మాకు అది కూడా Yeah. లేరు, అందుకే మేము నేర్చుకుంటున్నాం మా పిల్లలకి చేసుకోవడానికి. తప్పకుండా అండి, అవి కూడా మన ఉన్నాయి మన పిల్లలకి దగ్గర. మనం చేసుకోవచ్చు మేడం. మేడం మా ఇలాంటి చిన్నప్పుడు అయితే మాకు జడకే కుట్టేవాళ్ళండి కూర్చోబెట్టి 3 గంటలు. మా అవును జడకే నిజంగా అండి. కుట్టేవాళ్ళు డైరెక్ట్ గా. అప్పుడు అట్లా ఉండే. మొగ్గలు, మల్లె మొగ్గలు, కనకాంబరాలు, మరువం అవును వేసి అవును. అసలు 3 గంటలు తల అసలు ఇదైపోయేది. ఆ నెక్ 3 పెయిన్ గంటలు వచ్చేదండి కూర్చోబెట్టేవాళ్ళు. బాగా అప్పట్లో అయితే. విస్తరాకు పెట్టి ఆ తర్వాత విస్తరాకు కుట్టి అది జస్ట్ జాయిన్ చేశారు కొంచెం ఆ పెద్ద అయ్యాక. అవును. అవును. మేడం ఈ వేణి జడకి కట్టడం కూడా చూపిస్తారా ఇప్పుడు వీడియోలో? చెప్తామండి మీకు A to బాగుంది. Z. అంటే ఇక్కడ ఏబిసిలు రాని వాళ్ళకి మేము ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తాం అనమాట. అట్లా అది చెప్తాం. నిజంగానే మేడం. మేము అట్లానే తీసుకుంటున్నామండి. కొంతమంది తెలిసినా సరే ఆ తెలిసిన వాళ్ళని ఓకే వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ చెప్తాము. అసలుకే తెలియని వాళ్ళని కూడా తీసుకుంటున్నాం. ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. అవునండి, అందరికి అన్ని తెలియదు కదా. అవును. మేడం ఇప్పుడు ఇందులో ఓన్లీ సింగిల్ 1 కలరే యూజ్ చేస్తున్నారు, వేరే కలర్స్ కూడా యూజ్ చేయొచ్చా? మన చాయిస్. మన చాయిస్ మేడం, ఏదైనా చేసుకోవచ్చు. దీనిలో డబల్ కలర్ చేసుకోవచ్చు. దీంట్లోనే మొగ్గలు పెట్టి చేసే ఉంటాయి. చాలా టైప్స్ ఉంటాయి వీటిలో. ఓకే. నందివర్ధన మొగ్గలు పెట్టేయచ్చు. ఇప్పుడు మనకి దొరికే మార్కెట్ లో ఇప్పుడు మధ్యలో మీరు రోజ్ పెటల్స్ పెట్టారు, మధ్య మధ్యలో మనకి లిల్లీ ఫ్లవర్స్ కూడా వస్తాయి మేడం. అలా కూడా పెట్టుకోవచ్చు. అది ఐడియా ఉంది నాకు కూడా, సో నేను అందుకని అడుగుతున్నాను. సింగిల్ ఫ్లవర్ అంత వచ్చిందా మేడం? సింగిల్ ఏం కాదులే మేడం, ఒక 2 ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్ యూజ్ చేశారు ఇప్పుడు? 2 ఫ్లవర్స్. 3 ఫ్లవర్స్ అంటే మనకు ఒక 7 ఫ్లవర్స్ పడతాయండి 6 inches. 7 6 ఫ్లవర్స్ పడతాయి. ఓకే ఈజీగా. మేడం, ఓకే. సో ఇప్పుడు ఆ పెటల్స్ కి మనం స్ప్రే కూడా చేయొచ్చు కదా మేడం, లైక్ గోల్డ్ రోజ్ పెటల్స్ అంటే వైట్ తీసుకుంటే చేసుకోవచ్చు. వైట్ ఇప్పుడు కలర్ నందివర్ధన మొగ్గలు ఉంటాయి చూసారా మేడం, నందివర్ధనం కానీ మల్లె మొగ్గలు కానీ వాటి స్ప్రే చేయొచ్చు. మీకు ఆ ఓకే స్ప్రేస్ కానివ్వండి, ఆ టెక్నిక్స్ అన్ని కూడా మనకి మేడం చెప్తారు మేడం మీరు క్లాస్ ఎక్కడ లో. ఉంటారు? ఓకే మేడం. మేడం ఉండేదా? ఎవరు మేడం? మీరు ఎక్కడ ఉంటారని అడుగుతున్నారు. ఖమ్మం మేడం. ఖమ్మంలో ఉంటారు. రండి, వచ్చేసేయండి. మీరే మేమందరం వచ్చేసేయండి, మేము వచ్చేస్తాం. అందరం ఒకసారి హైదరాబాద్ కాబట్టి మీరే ఇక్కడికి కాదు వచ్చేయండి. మణి గారు, ఒకసారి గెట్ టుగెదర్ పెట్టేసేయండి, మేము వస్తాము. పెడతామండి, పెడదాం అందరం పెట్టుకుందాం ఒకసారి. పెడుతున్నానండి డిసెంబర్ తరువాత ఒకసారి అందరినీ మాట్లాడి ప్లాన్ చేస్తున్నా నేను అది. లాస్ట్ టైం పెడితే ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేరు కదా మేడం. అవును, అప్పుడు ఏంటి అంటే ఉపవాసాలను సంథింగ్ ఏంటో నాకు ఐడియా లేదు, ఎందుకు రాలేదు. శివరాత్రి రోజు మేడం అందుకే రాలేదు. ఆన్లైన్ లో పెట్టేశారు గెట్ టుగెదర్. ఏంటండి? శివరాత్రి రోజు గెట్ పూజలు టుగెదర్ ఉండే మేడం పెట్టారు అందుకే కదా. రాలేదు. శివరాత్రి పూజకి పెట్టినా కదా, అందుకనే రాలేదు. అదే నేను అంటున్నా, ఏదో పూజ ఈసారి ఉంది. అలా కాకుండా మంచిగా ఒక రోజు ప్లాన్ చేసుకుని పెట్టుకుందాం అందరం. అది కాదు మేడం, 31st రోజు పెట్టండి, కంపల్సరీ అందరూ వస్తారు. అస్సలు రాదు, వద్దు అస్సలు రాదు చెప్తున్నా. ఎందుకంటే మా పిల్లలు వద్దా, మా హస్బెండ్స్ వద్దా అంటారు మనోళ్ళు. నేను వస్తా మేడం, మా ఇంట్లో ఏం చేయరు. అవునా? అయితే ప్లాన్ చేస్తా, వచ్చే వాళ్ళందరికి ప్లాన్ చేయని వాళ్ళకి చేస్తా. ఆప్షన్ ఇవ్వచ్చు మేడం. ఎప్పుడు పిల్లలు హస్బెండ్ ఇప్పుడు ఫ్రెండ్స్ తో చేసుకుందాం, ఈ 1 year ఫ్రెండ్స్ కి ఇద్దామని చెప్పాలి. వెరీ గుడ్. అయితే నేను ప్లాన్ చేస్తాను, 31st కి ప్లాన్ చేస్తా. ఈ మంత్ డిసెంబర్ కి కలవాలి. కనీసం 100 మంది అయినా రావాలి, లేకపోతే ఒప్పుకోని నేను చెప్తున్నా. మామూలు డేస్ లో చేసే వేరే థ్రిల్ ఉంటుంది మేడం. ఇట్లాంటి డేస్ లో మనం చూస్ చేస్తే కొంచెం ఎగ్జైటింగ్ కూడా ఉంటుంది కదా. వర్కింగ్ డేస్ కావాలంట. సరే కానీ ఆప్షన్స్ పెడతా, ఎన్ని ఆప్షన్స్ వస్తే అన్ని ఆప్షన్స్ కి రెడీ పోలింగ్ పెట్టండి. పోలింగ్ పెట్టండి. లేదు, అన్నిటికీ రెడీ అవుదాం. 31st కి వచ్చే వాళ్ళు 31st కి వస్తారు, వీకెండ్స్ లో వచ్చే వాళ్ళు వీకెండ్స్ లో వస్తారు, వర్కింగ్ లో వచ్చే వాళ్ళు వర్కింగ్ లో వస్తారు. అలా అన్ని పెట్టుకుందాం. వాళ్ళకి కాదు అనిత గారు, దీనిలో బాగా నేర్చుకున్న వాళ్ళకి కూడా మనం గిఫ్ట్లు ఇవ్వాలి. ఇద్దాం తప్పకుండా. అలా మా అంట మేడం అట్లా ఏం లేదు, చేస్తూనే ఉంటారు అంతే. అనకుండా నా గురించి చాలా మంది తెలుసండి. అలా ఇచ్చేస్తారు, అలా ఏం లేదు.
మేడం అందులో ఫ్లవర్ లో చిన్న పెటల్స్ ఉంటాయి కదండి, అవి కూడా పెట్టేస్తున్నారా? మధ్య మధ్యలో పెట్టేస్తా మేడం. ఓ మధ్యలోనా? ఓకే. కొన్ని పెద్దవి బయట వేసి తర్వాత మధ్యలో కొన్ని వేసి మళ్ళీ బయట వేస్తారు. అమృత ఓకే మేడం గారు, చెప్పండి. నాకు కొంచెం హైడ్రా ఫేషియల్ ఎప్పుడు ఉంటుందో నాకు చెప్తారా? అది వెబినార్ ఎప్పుడు ఉంటుందో? నేను చెప్తానండి. ఒక్కసారి మీకు క్లాస్ అయిపోయాక, ఈ వర్క్ షాప్ అయిపోయాక హాయ్ పెట్టరా, నేను ఒక ఓకే డేట్ ఓకే ఫిక్స్ మేడం. చేశాను, అది చెప్తాను మీకు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. మ్యామ్ రెగ్యులర్ అప్డేట్స్ ఎలా వస్తాయి మ్యామ్? మనకి మెయిన్ గ్రూప్ ఉందండి, ఆ గ్రూప్స్ లో ఉంటాయి. నేను ఆ గ్రూప్ లింక్స్ ఇప్పుడు మన దాంట్లో సెండ్ చేస్తాను, చూడండి. మడగొట్టమేనే. ఇప్పుడు చాట్ బాక్స్ సెండ్ చేస్తా, లింక్ చూడండి. ఏలేదు, ఐదు నువ్వు గుర్తవే అప్పుడు అదే కాస్తే ఇప్పుడు మడవ పద్మ గారు మ్యూట్ లో ఉండండి. పద్మ గారు, ఇంకో పద్మ ఉందమ్మా, నన్ను కాదు. మిమ్మల్నేనండి, మిమ్మల్నే. ఇంకో మేడం పద్మ కాదు. అవ్వట్లేదు. ఏంటండి? ఒకసారికి అర్థమైతే ఇప్పుడు దాకా ఆన్లైన్ కి వచ్చాను, మళ్ళీ బయటకు వచ్చాను, ఇప్పటికి కనెక్ట్ అయింది. అయ్యో అవునా, అందుకని అంటున్నా వెళ్ళొద్దు బయటికి, వెళ్తే రాలేరు అని. అసలు రాదు మేడం, నేను ఎప్పుడు జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వాల, ఫస్ట్ ఇదే. వెరీ గుడ్. ఈ అమ్మాయి చెప్పింది, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది, పక్కన మీటింగ్ జాయిన్ చేసింది. గ్రేట్. ఎవరో ఒకరైతే సపోర్ట్ చేశారు, మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు అన్ని క్లాసెస్ కి. రేపు కూడా ఉన్నాయండి, రేపు కూడా వర్క్ షాప్స్ ఉన్నాయి, మనకి ఎవరు మిస్ అవ్వకండి. అలాగే మేడం. మ్యామ్ ఇది ఈ పెటల్స్ తో కాకుండా ఇంకా వేరే దేనితో చేస్తారు మ్యామ్ ఇలాంటి వేణీలు? జిప్సీ ఫ్లవర్స్ ఉన్నాయి మేడం, ఆ వాటితో చేస్తారు. ఇది మ్యామ్ జిప్సీ ఫ్లవర్స్? ఓకే. ఫ్లవర్స్ అంటారు. అదే వైట్ గా చిన్న చిన్నగా ఉంటాయి చూసారా, ఇప్పుడు వేణీలన్నీ దాంతోనే ఎక్కువ. అవును మ్యామ్, అది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా కదండి మ్యామ్? వాటిని మనం కలర్ స్ప్రే జిప్సీ అంటే ముక్కు పుడక లాగా అనిపిస్తాయి, అంటే చిన్నప్పుడు ముక్కు పుడకలు. దానికి డిఫరెంట్ కలర్స్ ఎలా వస్తాయి మ్యామ్? అది ఒక్క కలర్ లోనే కదా వస్తుంది? మీరు స్ట్రక్ అయిపోయింది మనీ మేడం. అనిత మేడం, మేడంది స్ట్రక్ అయిపోయింది. ఏమైందండి? లేదు మేడం, వచ్చారు. వీడియోస్ ఆన్ చేయొచ్చు కదా మేడం. ఒక రౌండ్ కి 4 వస్తున్నాయా 5 వస్తున్నాయా మేడం? ఒక రౌండ్ కి 5 వస్తాయి, 6 వస్తాయి. అన్ని 5 5 మ్యామ్, ప్రతి రౌండ్ కి 5 5 5. ప్రతి రౌండ్ 5. మీకు లైన్ కరెక్ట్ గా వస్తుంది, అప్పుడు ఓకే ఓకే నీట్ గా వస్తుంది. ఓకే మ్యామ్. ఎందుకు వీడియో అవతలు ఉన్నారు, అందరు వీడియో ఆన్ చేయండి. నేనైతే జ్వరం వచ్చి పడుకున్నా మేడం, నన్ను చూసి భయపడతారని నేను వీడియో ఆన్ చేసి. అయ్యో ఏమవుతుంది, ఏం కాదు, అందరం మనమే కదా. మేడం ని చూసి ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? పెట్టండి ఒకసారి. చేస్తున్నారు. ఎవరినో చూసాను, నాకు రేవతిని చూశాను, ఇంకెవరిని చూశాను. ఒక్కళ్ళు మాత్రం చేస్తున్నట్లు అనిపించారు నాకు. ఇక రేవతిని పంపిస్తాను. రోజు పూల్ రేవతి మాట్లాడండి ఒకసారి, మీరు కనిపిస్తారు వాళ్ళకి. కనిపించిందా రేవతి మీ అందరికి? నేను రోజు చేయట్లేదు మ్యామ్, ఇది నా దగ్గర ఎక్కువ ఉంటాయి. మేడం చేస్తున్నారు ఎవరో గాని. నేను కూడా చేస్తున్నాను. పద్మ గారు, పద్మజ గారు చేస్తున్నారు. నేను ఒక్కొక్కళ్ళని చూపిస్తా చేసే వాళ్ళందరినీ. మేడం చేస్తున్నాను కానీ చిన్న అయ్యి ఎవరో మాట్లాడుతున్నారండి, నేను మ్యూట్ చేశాను, చూసుకోరా. అందరి వాయిస్ వస్తుందని మ్యూట్ చేశాను.
మేడం మీరు మ్యూట్ అయింది మేడం, మనీ మేడం. మణి గారు అన్మ్యూట్ చేయండి. మణి గారు చేస్తున్నాను కానీ చిన్న ఫ్లవర్స్ తో చేస్తున్నాను. ఓకే ఓకే పర్వాలేదు మేడం, మీరు ఏదైనా కానివ్వండి, ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. వెరీ గుడ్. ఏది చేసినా పర్వాలేదు. ఎవరు ఇక్కడ? శ్వేత. మనకు వచ్చిందా లేదా? శ్వేత ఒకసారి చూపిరా. ఇదిగోండి చిన్న ఫ్లవర్స్ తో చేస్తున్నాను. వెరీ గుడ్. మేడం రౌండ్ కి 5 వస్తాయి కదా, 5 వచ్చినప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ దాని మీద ఫస్ట్, సెకండ్ దాని మీద సెకండ్, అలా రావాలి. మళ్ళీ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక దాని మీద ఒకటి వస్తుందా మేడం? రెండింటి మధ్యలో ఒకటి వస్తుందా? రెండింటి మధ్యలో ఒకటి వస్తుందా? రెండింటి మధ్యలో ఒకటి. ఓకే ఓకే. మణి గారు కాకపోతే ఈ ఫ్లవర్స్ తోటే చేయాలండి, చిన్న ఫ్లవర్స్ తో కూడా చేస్తారా అసలు? చిన్న ఫ్లవర్స్ తో కూడా రాదు మేడం, చిన్న ఫ్లవర్స్ చేయడానికి అంటే సన్నగా వస్తుంది వేడి బాగా. ఓకే ఓకే. చాలా ఫ్లవర్స్ పడతాయి కదా మేడం? చాలా ఏం పట్టవు, ఒక 6-7 అయితే సరిపోతున్నాయి. ఓకే అండి, అర్థమైంది అందరికి? అర్థమైంది మేడం. వెరీ గుడ్. ఎలా అర్థమైంది అనిపించింది మేడం. వర్క్ షాప్? నైస్ మేడం, బాగా యూస్ఫుల్. వెరీ గుడ్. షాప్ అయితే చాలా బాగుందండి. మణి గారు నేర్పిన తర్వాత మేము పెళ్లిళ్ళు ఫంక్షన్ లో చేయాలండి. వెరీ గుడ్. చాలా బాగుంది మేడం. అంతే మేడం, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అండి, వెల్కమ్. వర్క్ షాప్ బాగుంది, మీ ఒపీనియన్ బాగుంది మ్యామ్, మీ ఉద్దేశం బాగుంది. థ్యాంక్ యూ స్వప్న గారు. అమ్మ మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండరా ప్లీజ్, ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళు. ఒక్క నిమిషం అందరినీ మ్యూట్ చేస్తాను. ఇప్పుడు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఒక్కొక్కరు హ్యాండ్ రేజ్ చేసి మీ క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ హ్యాండ్ రైజ్ కాదండి, కింద రియాక్షన్ ఉంటుంది చూడండి, ఆ రియాక్షన్ దగ్గర హ్యాండ్ రైజ్ అని ఉంటుంది. థ్యాంక్ యూ. అది నొక్కండి, వచ్చేస్తుంది. వెరీ గుడ్. తేజ చెప్పండి, మీరు తేజు అని పెట్టుకున్నారు. ఎస్ మేడం, ఇప్పుడు తను మేడం చేపిస్తున్నారు కదా, ఇంకా ఫర్దర్ అని అంటే మనం ఇప్పుడు ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది అదంటే నాకు ఇన్ఫర్మేషన్ పెట్టండి మేడం. మీరు ఇంకా ఓకే అండి, టెక్నిక్ మీకు ఇంకా నేర్పిస్తాను చెప్తాను. అంటున్నారు కదా, సో కాస్ట్ ఏంటి, ఫీజ్ ఏంటి, టైమింగ్స్ ఏంటి? మనకు వచ్చేసి ఈ వర్క్ షాప్ 7 days వర్క్ షాప్ అండి. ఓకే October 6th కి స్టార్ట్ అవుతుంది ఇది. ఓకే. టైమ్ యాజ్ యూజువల్ 2 to 3 మేడం? టైం వచ్చేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clock కి. అంటే యాక్చువల్ గా మేడం ఇప్పుడు నాకు పార్లర్ ఉంది, సో ఈవినింగ్ టైమ్ లో కస్టమర్స్ ఉంటారు కదా, సో 2 to 3 బెటర్ అని నేను అనుకుంటున్నాను. 3 to 4 పెట్టామురా. 3 to 4 3 to 4 పెట్టాము. అండ్ 7 days ఉంటుంది. ఓకే. దీని ప్రైస్ వచ్చేసి రెగ్యులర్ గా అయితే 999 ప్రైస్, కానీ మేము మన వాళ్ళ కోసం అని 399 పెట్టాము. ఓకే మేడం. అంటే మేడం ఇప్పుడు ఈ ఈ ఈ క్లాసెస్ లో జాయిన్ అయ్యే ముందు దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి నాకు కొంచెం ఇన్ఫార్మ్ చేస్తారా? అంటే నేను గ్రూప్ లో చూసి మీరు ప్రాక్టీస్ జాయిన్ అవ్వగానే యాక్చువల్లీ డిస్క్రిప్షన్ లో లింక్ మొత్తం పెట్టేసి ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. లేదు ఓకే మీరు మేడం. అడిగినా అదే కూడా మేము మీకు సెండ్ చేస్తాము. అచ్చా ఎక్విప్మెంట్ ఏంటో తెలియాలి కదా, థ్రెడ్, ఫ్లవర్స్, మేము నీడిల్, సెండ్ దాని చేస్తాం తర్వాత ఎలాగో అన్ని. ఇంకా డెప్త్ బ్రీచ్ లాగా మనకి ఇన్ఫర్మేషన్ లాగా చెప్పండి మేడం. ఓకేనా? డెఫినెట్ గా అండి, మీకు మొత్తం క్లియర్ గా మీరు ఇది నేర్చుకొని మీరు పబ్లిసిటీ చేసుకునే విధంగా, అంటే మీరు బిజినెస్ మూడ్ లోకి వెళ్ళే విధంగా మేము రెడీ చేస్తాం ఈ 7 days. మేడం ఇంకో చిన్న డౌట్, ఇప్పుడు అది మల్లెపూ, అది ఈ నందివర్ధనం పూలతోటి మొగ్గలతోటి నెట్ జడ చుట్టూ వస్తుంది. అవును, అది అది ఉందా కూడా మేడం? నేర్పిస్తున్నామండి. ఓకే ఓకే, అది మెయిన్ కావాలి మేడం. అది కూడా నేర్పిస్తున్నాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగుంది మీ క్లాస్, మీ మోరల్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ సో వెల్ మచ్ డన్. అండి. ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం, బాయ్. బాయ్. ఇంకెవరు మాట్లాడతారు? వెళ్ళిపోకండి, వెళ్ళిపోతే రాలేరు, ఇంకా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడేవి చెప్పేయి.
మేడం ఇది బిజినెస్ టైప్ అంటే ఇవి నందివర్ధన్ మొగ్గలు అవి ఎట్లా వస్తాయి మేడం మనం చేయించాలంటే? ఏంటమ్మా? నందివర్ధనం మొగ్గలతో కూడా వేణి పెడతారు కదా, అవును. అంటే అవి మొగ్గలు బయట దొరుకుతాయా మనకి? మీకు ఎక్కడ దొరుకుతాయి అవన్నీ చెప్తారు మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? వచ్చిందిలే, నువ్వు అప్పుడే చేసావు కదా. ఇందాక ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. అన్నీ మరి మనం కనపడాలి కదా. పద్మా గారు మీరు కనపడతారండి. బాగా ఇక్కడ ఉన్నారు. ఈ రెండే అడిగి రాలేదు. సుభాష్ని గారు ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడరా? అవునండి. చెప్పండి. క్లాస్ చాలా బాగుంది మేడం. బేసిక్ గా నాకైతే ఏమీ ఐడియా లేదు. హెయిర్ స్టైల్స్ దాని గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఓకే. కేవలం వాళ్ళిద్దరిని రెడీ చేయడం కోసమే నేర్చుకుందాం అనుకుంటున్నాను అన్ని కూడా. వెరీ గుడ్ అండి. థ్యాంక్స్ అండి. అయితే బేసిక్ నాలెడ్జ్ అయితే చాలు, వాళ్ళిద్దరిని రెడీ చేసేంత వరకు అయితే నాకు చాలు. హెయిర్ స్టైల్స్ కోసం నేర్చుకుందాం అనుకుంటున్నాను మేడం. దానికోసం ఇన్ఫర్మేషన్ పెట్టండి మేడం నాకు. నేను గ్రూప్ లో పెడతానండి. మీరు గ్రూప్ లో ఉన్నారు కదా? ఉన్నాను మేడం. ఓకే. ఇది వచ్చేసి మనకి 7 days వర్క్ షాప్ అండి. అది కూడా 299 ఉంది. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. రీజనబుల్ ప్రైస్ కూడా మెయింటైన్ చేస్తున్నారండి, చాలా బాగుంది. ఎందుకంటే ఒకటండి, మేము ఆలోచించిన విధానం ఏంటి అంటే, ఇప్పుడు 1000 రూపాయలు నేను పెడతాను. 1000 రూపాయలు మీరు మీ దగ్గర ఉన్నాయో లేవో నాకు తెలియదు, మీ సార్ని అడగాలి. మీ సార్ అంటే కొంతమంది లేడీస్ కి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుందండి. అంటే నేను అంటే నేను ఇన్నర్ వాయిస్ అని చూసుకుంటున్నా కాబట్టి నాకు తెలుసు అది మీరు అడిగే విధానం అడగాల్సిన అవసరం లేకుండా ఒక 500 అయితే మీ దగ్గర ఉంటాయి. మేము ఆ 500 కూడా ఎలా అనే చూసామంటే, సగం ఏమో మీరు క్లాసెస్ వినటానికి, ఇంకో సగం వచ్చేసి మీ నెట్ బ్యాలెన్స్ ఉంటుంది చూసారా, ఆ బ్యాలెన్స్ వేయించుకోవడానికి అన్నట్టు మేము ఆలోచించామన్నమాట. ఓకే, వీళ్ళ దగ్గర 500 ఉంటే చాలు, 1 month హ్యాపీగా ఏదైనా చెయ్యొచ్చు అన్నట్టు మేము ఆలోచించాము. అదే విధంగా అన్ని క్లాసులు తీసుకొచ్చడం జరిగిందండి. మేడం ఇప్పుడు హెయిర్ స్టైల్ తను అడిగారు కదా మేడం గారు, అంటే మెస్సీ బ్రెడ్స్ ఏమైనా చూపిస్తారా? మెస్సీ కూడా నేర్పిస్తున్నానండి. అందులోనే బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా 7 days నేర్పిస్తాను మేడం. ఇది పుల్లింగ్ చూపిస్తారా? పుల్లింగ్ కూడా చూపిస్తాను. మీకు ఒకసారి వాట్సాప్ లింక్ వచ్చింది చూడండి కింద చార్ట్ లో. ఓకే మేడం, అది లింక్ ఓపెన్ చేయాలా? ఆ లింక్ క్లిక్ చేయండి, గ్రూప్ లోకి వెళ్ళిపోతారు మీరందరూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ గ్రూప్ లో ఉన్నాను మేడం. ఉన్నారా? ఓకే, ఉన్నాను. మీకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అమృత 1, 2, 3 అలా ఉన్నాయి కదా, మేబీ నేను ఒక 2 groups లో ఉన్నట్టున్నాను నాకు తెలుసు. అవునా? సరే, ఓకే అండి. నేను ఇప్పుడు వర్క్ షాప్స్ గ్రూప్ లో కూడా ఈ లింకులు షేర్ చేస్తే మీరు అందులో జాయిన్ అవ్వండి. మెయిన్ గ్రూప్స్ లో మాత్రమే ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుస్తుందండి. వర్క్ షాప్స్ గ్రూప్ లో కానీ నార్మల్ గ్రూప్స్ లో ఉంటే కనుక ఏంటి అంటే అన్నిటికీ సెండ్ చేయాలంటే నాకు టైం సరిపోవట్లేదు. అందుకనే మెయిన్ గ్రూప్స్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నా నేను. ఓకే ఓకే, మీరు ఒక్కసారి మెయిన్ గ్రూప్ లో ఒక టెక్స్ట్ చేశారనుకో, అది మెయిన్ అనేది మేము ఒక ఇన్ఫర్మేషన్ నేను పెట్టుకుంటాను, లైక్ రిమెంబరింగ్ లాగా టెక్స్ట్ చేస్తాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. రేవతి గారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ వేణి గురించి ఇది ఇంకా కంప్లీట్ అయిపోయాక నాట్ ఏమన్నా వేయాలండి చివర, ఇంకంతేనా? మణి గారు మ్యూట్ లో ఉన్నారు. నాట్ వేయాలి మేడం. స్టార్టింగ్ లో వేసాము, లాస్ట్ లో కూడా నాట్ వేసుకోవడం ఎలా? అంటే లాస్ట్ లో చిన్న బట్ట ఏదో పెట్టారు కదా ఫస్ట్ లో, సేమ్ అలాగేనా మేడం? సేమ్ అలానే పెట్టేసి చిన్న నాట్ వేసుకోవాలి. థ్రెడ్ లెంత్ ఎక్కువ ఉంచుకోవాలి టై చేసుకునేలాగా. అంతే. మనం క్లాస్ చాలా బాగుంది మ్యామ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు నాకు మాల కట్టడం కూడా రాదు, చాలా ఈజీగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మ్యామ్ అనిత మ్యామ్ దగ్గర నేను చాలా క్లాసెస్ నేర్చుకున్నానండి. ఎవరైతే ఈ వర్క్ షాప్ అటెండ్ అయ్యారో వాళ్ళకి చెప్తున్నా. మ్యామ్ దగ్గర నేను హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నాను, మేకప్ నేర్చుకున్నాను, శారీ బాక్స్ ఫోల్డింగ్ నేర్చుకున్నా, నెక్స్ట్ ప్రీ ప్లీటింగ్ నేర్చుకున్నాను. చాలా పర్ఫెక్ట్ గా మీకు ఈజీగా చెప్తారు అంతా. చాలా క్లియర్ గా చెప్తారండి. మ్యామ్ చెప్పినట్టు ఎవరో చెప్పరు ఆ కాస్ట్ కి. నెక్స్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా ఇస్తారు, మేకప్ అయినా హెయిర్ స్టైల్స్ అయినా.
మీరు ఆ హెయిర్ స్టైల్ క్లాసెస్ నేర్చుకుంటే మీరు ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో హెయిర్ స్టైల్స్ చూసి ఏ హెయిర్ స్టైల్ అయినా వేసేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, అంతలా చెప్తారు మ్యామ్, అనిత మ్యామ్. అంటే థ్యాంక్ యూ డౌట్స్ రేవతి అడుగుతున్నారు గారు. కదా పార్టిసిపెంట్స్, అందుకని చెప్తున్నా. నెక్స్ట్ మెహందీ కూడా చాలా బాగుందండి క్లాస్, నేను మళ్ళీ జాయిన్ అయ్యాను. ఆల్రెడీ నేర్చుకున్నాను కానీ ఎక్కువ డిజైన్స్ చెప్పారు మనకి. మమతా మ్యామ్ చెప్తున్నారు. ఫీజ్ కూడా చాలా రీజనబుల్, చాలా డిజైన్స్ అండి, బార్డర్ డిజైన్స్ అని చాలా డిజైన్స్ చెప్తారు మనకి. మనకి బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ అమృతాలో చాలా బాగుంటాయి క్లాసెస్. థ్యాంక్ యూ అండి అంతే. రేవతి గారు. హెయిర్ స్టైల్స్ అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్ బేసిక్ హెయిర్ స్టైల్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ చెప్తానమ్మా. ఓకే, అడ్వాన్స్ అంటే ఏవేవి ఉన్నాయి మ్యామ్? మనకి మెస్సీ హెయిర్ స్టైల్ ఉన్నాయి, ఫ్రంట్ ఉన్నాయి, ఫ్రంట్ బ్రైడ్స్ ఓకే. ఉన్నాయి, అండ్ బేసిక్ అయితే నార్మల్ గా స్ట్రైట్నింగ్, ఒక్క నిమిషం అమ్మా, స్ట్రైట్నింగ్, కల్స్, అండ్ నాలుగు పాయల జడ, 5 పాయల జడ అంటారు కదా అవి, ఇవన్నీ మేము ఓకే. పెట్టామన్నమాట. ఓకే మ్యామ్. టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయరా, టీచర్స్ అందరూ కూడా, మన అమృత అకాడమీ టీచర్స్. ఎక్కడ వస్తుంది? ఉప్పు శ్రీనివాస్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. హలో మ్యామ్, చెప్పండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను మ్యామ్. మీరు బాగా చెప్పారండి. యాక్చువల్లీ నేను ఒకటి హెయిర్ స్టైల్ బేసిక్ మేకప్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది నేను చేసిన బ్రేడ్ అండి. కొంచెం పైకి చూపించరా? యా, నైస్. ఓకే అండి, యాక్చువల్గా వేణిలో కూడా ఇంకా స్టైల్స్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం అండి. ఓకే, థ్యాంక్స్ అండి, యాక్చువల్ మంచి కోర్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం, ఇంకా ఇదిగోండి వేణి. నైస్, బాగుందండి. మాకు పంపించేయండి, మేము పెట్టేసేసుకుంటాం. ఇప్పుడు ఇది ఎలా పెట్టాలో చెప్పాలా అండి? ఏమన్నారు? ఇప్పుడు ఇది లాస్ట్ అడిగారు కదా, సేమ్ స్టార్టింగ్ ఎలా తీసుకున్నామో అలాగే వేసాం. మ్యామ్ మీ వీడియో రావడం లేదు మ్యామ్. మనీ గారిదా? ఒక్క నిమిషం, నేను స్పాట్లైట్ చేస్తాను. ఇప్పుడు చూడండి. వస్తుందా మేడం? ఇంకా నెయిల్ ఆర్ట్ కూడా రాబోతుందండి తొందరలో. గెట్ రెడీ, దానికోసం వెయిట్ చేయండి చక్కగా. నెయిల్ ఆర్ట్ వస్తుంది. పెట్టండి మేడం, మేము అది నేర్చుకుంటాము. యా, నాకు ఇష్టమైన కోర్స్ అన్నమాట, చాలా ఇష్టమైన కోర్స్ కాబట్టి చాలా ఇష్టంగా చెప్తాను. మేడం నిజంగా రియల్లీ సోప్స్ కూడా మీరు చాలా అన్ని బాగుంటాయి. ఇష్టంగానే చెప్తారు మేడం, ఏది ఇష్టం లేక చెప్తారు, అన్ని ఇష్టంగా చెప్తారు. యా, అవునండి. ఎందుకంటే నాకు అంటే 10 మంది నేర్చుకుంటున్నప్పుడు ఏదైనా మంచి నేర్చుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నట్టుగా నేర్పిస్తున్నాను. అందరు చక్కగా మేము మీ నేర్చుకుంటున్నారు ఆ దగ్గర విషయం అయితే. నేర్చుకుని అని మేము చేస్తున్నాం మేడం, మేము సంపాదిస్తున్నాం ఇప్పుడు కొంచెం కానీ సంపాదిస్తున్నాం కొంచెం. వెరీ గుడ్ మైత్రేయ గారు. నిజంగా మన వాళ్ళు చాలా మంది కాల్స్ చేసి, మేడం ఇవాళ ఫేషియల్ కి 1000 రూపాయలు వచ్చింది అని చెప్పినప్పుడు, అది నేను నేర్పించిన దానికంటే వాళ్ళు చెప్పింది ఇంకా సంతోషంగా అనిపిస్తుందండి. ఒక్కొక్కరు నిజంగా పార్లర్ మేడం. పెట్టారు, ఇంట్లోనే వాళ్ళు అంటే నేను ఎలా పెట్టుకోమంటే, కొంతమంది చెప్తా బిజినెస్ ఐడియాస్, అది పెట్టుకొని వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. నెలకి 5000 నుంచి 7000 దాకా వస్తున్నాయి వాళ్ళకి. నాకు చాలా అనిపిస్తుంది. హ్యాపీ కదా. మీరు లాస్ట్ లో బిజినెస్ ఐడియాస్ కూడా ఇస్తున్నారు కదా మేడం, అది చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. సోప్స్ కూడా మేడం కూడా చాలా బాగా చెప్పారండి. అంటే అవును. నేను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. నాకు ఇప్పుడే అయింది క్లాస్, ఈ రోజు తోటే అయ్యింది. ఇది మేడం. ఓ సూపర్, చాలా బాగుంది మణి గారు. థ్యాంక్ యూ. మణిగారు బాగుందండి. థ్యాంక్ యూ మేడం ఇంకా చాలా నేర్చుకోవాలి మీరు, చాలా ఉన్నాయి. మణిగారు దీని తర్వాత కంటిన్యూ చేయాలన్నా, దీని తర్వాత ఇలాగా బ్లాక్ వేసేసి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కావాలన్నా కూడా కంటిన్యూ చేసుకోవచ్చండి. తీసుకోవచ్చు మేడం. ఓకే, ఇంకా దీత్యశ్రీ
నేమ్ బాగుంది, కరెక్టేనా నేను పలికింది? మ్యామ్ దిత్యశ్రీ మా పాప పేరు. నేను ప్రసన్నాను మ్యామ్. ప్రసన్న గారు మీద కొంచెం డౌన్ పెట్టుకోండి హెడ్, నాకు సగమే కనిపిస్తుంది అయితే. ఓకే, చెప్పండి ప్రసన్న గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, చెప్పండి. హ్యాండ్ చాలా రైజ్ చేశారు. హ్యాపీగా ఉంది, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. క్లాస్ కూడా సూపర్ మ్యామ్, ఇదిగోండి మ్యామ్ నేను చేశాను ఇంట్లో వెరీ ఉన్న గుడ్. ఫ్లవర్స్ తో. నాకు ఎలా చేశారో అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చింది మ్యామ్. ఇదైతే అసలు ఇది ఇన్ని రోజులు ఎలా చేస్తారు అని అనుకునేదాన్ని అనమాట. సో ఇప్పుడు తెలిసింది. చాలా బాగా నచ్చింది, చెప్పడం కూడా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అండి. చాలా మేడం బాగా గన్నేరు చెప్పారు మ్యామ్, పువ్వులతో కూడా అర్థమయ్యేలాగా. చేస్తారా? ఏంటి ఏంటి మేడం? మేడం? గన్నేరు పువ్వులతో. గన్నేరు పూలతో అవి మొగ్గలతో గుచ్చుకోవచ్చు మేడం. అవును మేడం, చేస్తారా? దాంతో కూడా బాగుంటుందా? బాగుంటుంది, అంటే పూల దండలు ఎక్కువ వేస్తాం మేడం. అవి పెళ్లి పూల దండలు అవి ఉంటాయి కదా, ఓకే. వాటి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే వేణీలకు బాగుండవా మేడం? వేణీలకి పెట్టమండి ఎక్కువ మరి. ఓకే మేడం. అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా మొగ్గలు అవి, అలా వెయిట్ కూడా ఉంటాయి మళ్ళీ. ఓకే మేడం మేడం. అన్ని మణి మేడం స్మైల్ బాగుంది, ఆ సేమ్ ఆ రోజెస్ లానే ఉంది. ఆవిడ క్లాస్ జాయిన్ అవ్వాలంటే. థ్యాంక్ యూ ప్రియాంక. ఓకేనా మణి గారు? ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అట్లా అందరం. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి అండి, నేను మ్యామ్ దగ్గర మ్యామ్ దగ్గర బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను. హెయిర్ స్టైల్స్, శారీ ఫోల్డింగ్, బాక్స్ ఫోల్డింగ్ అన్ని నేర్చుకున్నాను. చాలా బాగా చెప్పారండి. అసలు నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు బ్యూటిషియన్ లో, బట్ మ్యామ్ చాలా బాగా చెప్పారు. మొత్తం నాలెడ్జ్, ప్రొడక్ట్స్ గురించి అన్ని చాలా బాగా చెప్తున్నారు మేడం అయితే. థ్యాంక్ యూ ప్రసన్న. అనిత మేడంతో వెల్కమ్ మ్యామ్. ఒకసారి ఇట్లా ఒకసారి మాట్లాడితే లైఫ్ లాంగ్ అలా ఉండిపోతారు అంతే వాళ్ళు. వేణి చివరన ఎలా నాటు వేయాలో ఒకసారి చెప్తారు. మర్చిపోలేరండి అనిత మేడం ఎవరు. నిజంగా అది కరెక్ట్. థ్యాంక్ యూ దుర్గా గారు, థ్యాంక్ యూ ప్రసన్న. మ్యామ్ చెప్పండి అండి. వేణి చివరన ఎలా నాటు వేశారో, బిగినింగ్ ఎలా నాటు వేశారో ఒకసారి చూపిస్తారు. చివరన నాటు వేశారు కదా, అది ఎలా చెప్తున్నారండి, ఒక్క నిమిషం. మేడం ఇంకా అని టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయరా? జ్యోతి గారు, ఇంకెవరున్నారు? మమత ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఇగోండి మేడం, ఫస్ట్ ఈ రోజ్ ఫ్లవర్స్ ఇవి కాడలు ఉంటాయి కదా మేడం. మేడంది రావట్లేదు వీడియో. చూడండి, స్పాట్లైట్ చేశాను నేను. రావట్లేదా మేడం? వినిపిస్తుందా? ఇప్పుడు వస్తుంది. చెప్పండి. రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఫ్లవర్స్ కాడలు ఉంటాయి కదా, ఇవి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. దీన్ని ఇట్లా మిడిల్ లోంచి తీసుకోవాలి స్టార్టింగ్. పోతే మేడం ఇది ఉంది కదా, రోజ్ ఫ్లవర్స్ తీసేసాక ఇది ఉంటుంది కదా, దీన్ని వేసుకున్న స్టిఫ్ గా ఉంటది ఇట్లా. స్టార్టింగ్ ఓకే మేడం. అవి తీసేసేసి మ్యామ్ అది తల్లో పెట్టినప్పుడు కనిపించదా మ్యామ్? కనిపించదు, అందుకే నేను అంటే లీవ్స్ లో కలిసిపోతుంది. ఇగోండి ఇప్పుడు నేను దీన్ని పెట్టా, చూసారా?
అది బంతి పువ్వా మేడం? లేదు మేడం, ఈ ఆ రోజ్ ఫ్లవర్ పెటల్స్ వచ్చింది కదండి బ్యాక్ కెమెరాలో ఆహా. చూపించండి మేడం ఒకసారి. బ్యాక్ ఓకే మేడం. కెమెరాలో ఇదిగోండి మేడం, బంతిపూ కాదు, రోజ్ పెటల్స్ తీసాక ఉంటది కదా మేడం. రోజ్ బడ్ ఓకే మేడం. దాన్ని గుర్చేస్తారు. దాన్ని దానికి ఇచ్చేసాం. బ్యాక్ సైడ్ ఎడ్జ్ లాగా మనకి ఇట్లా పెడతాం కదా వేణి, మనకేం కనిపించదు. సపోర్ట్ లాగా తీసుకున్నారు కదా మేడం. ఇటువైపు ఏమో ఇది తీసుకున్నా. ఇగో ఇదైతే ఇంకా అసలు కనిపించదు. ఓకే. నేను ఇటువైపు ఇది తీసుకున్నాను, ఇది కనిపించదు మనకేమి. అంటే కింద మనం టైట్ చేసేస్తాం కదా మేడం, అది మెస్సీకి దాని కింద ఏంటి మేడం? కింద మనము బ్యాక్ సైడ్ దాన్ని బన్ కింద టైట్ చేస్తాం కదా, ఏం కనిపించదు అది. కనిపించదు. పెటల్ మడతేయటం ఒకసారి చూపించరా? అనిత మేడం గారు చెప్పండి మేడం, మీరు ఇందాక నేను బుక్ చేసిన దాంట్లో నేను ఒకటి చదివాను, అది ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ అని పెట్టారు కదా, అది ఆన్లైనా లేకపోతే ఆఫ్లైనా మేడం? ఆఫ్లైన్ అండి, ఆఫ్లైన్. రెగ్యులర్ గా వెళ్ళాలా? అవును. ఓకే మేడం. ఎక్కడ మేడం అది అడ్రస్ కింద ఇచ్చారు మీరు? హైదరాబాద్ నాచారం. మీకు అడ్రస్ ఫుల్ గా క్లియర్ గా ఇచ్చాము చూడండి, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము. ఓకే ఓకే. టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా మేడం? టైమింగ్స్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు. ఓకే 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 మేడం. మేడం ఏది మేడం? మేడం అకాడమీ మేడం. ఏంటి పద్మజ మేడం గారు? పెటల్ మడత పెట్టడం ఒకసారి చూపించరా? నేను వీడియో సెండ్ చేస్తా పద్మజ గారు, యూట్యూబ్ లో చూడండి. ఓకే. ఎందుకంటే బ్యాక్ కెమెరా పెట్టి కూడా అందులో క్లియర్ గా ఉంది, అది యూట్యూబ్ లో ఇస్తాను చూడండి ఇప్పుడు. ఓకేనా? ఓకే మేడం. మేడం యూట్యూబ్ మేడం దీనిలో ఈ లింక్ దీనిలోనే పెడతారా మేడం, యూట్యూబ్ లింక్ కూడా? ఇది ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టేస్తాను. ఆ లింక్ మాకు దీంట్లో పెట్టేస్తారా గ్రూప్ లో? పెట్టేస్తాను, అది కూడా మీకు సెండ్ చేస్తాను పెట్టి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. అండ్ ఎవరు? వర్షిత గారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. మ్యామ్, మీ దగ్గర లాస్ట్ టైం బ్యూటిషియన్ కోర్స్ అండ్ హెయిర్ స్టైలింగ్, నెక్స్ట్ శారీ డ్రేపింగ్ నేర్చుకున్నాను. ఓకే రీసెంట్ గా ఒక ఆర్డర్ వచ్చింది మ్యామ్. ఓకే. ఒక పాపకి సంథింగ్ ఫంక్షన్ ఉంటే ఆర్డర్ వచ్చింది. దాని నుండి నాకు ఎర్నింగ్ 6000 వచ్చింది మ్యామ్, 1 డే, అది కూడా ఒక పూట. వావ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. అయితే థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా అనిపించింది. గ్రేట్ వర్షిత గారు, చాలా హ్యాపీ. ఫుడ్ తిన అంటే కడుపు నిండిపోయింది అనమాట. Yes, ma'am, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చెప్దాం అనుకున్నాం కానీ మీకు అసలుకే బిజీ షెడ్యూల్స్ మ్యామ్, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఖాళీగా ఉండట్లేదు, ఇంకా అందుకని ఇంకా ఇప్పుడు చెప్పాను. వెరీ గుడ్ మ్యామ్. ఇప్పుడు ఇది ఒక అక్టోబర్ నెలలో ఒకటే పెట్టారు కదా మేడం, నేను ఆల్రెడీ థ్రెడ్ బ్యాంగిల్స్, సరి కుచ్చులు జాయిన్ అయ్యాను. అంటే నవంబర్ అలా అంటే మంత్ ఉంటుందండి. ఒకటి అలా ఎవ్రీ ఏమి మంత్ ఉంటుందా కోర్సులు మేడం? మనకి అన్ని ఒకసారి? ఉంటాయి, ఎవ్రీ మంత్ ఉంటుంది. ఓకే మేడం. ఓకే. శారదా గారు అది కూడా మెయిన్ గ్రూప్ లో వస్తుందా అండి? మెయిన్ గ్రూప్ లో వస్తుంది మీకు. అంటే ఈ మంత్ లో ఇది నేర్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ ఇంకోటి నేర్చుకోవచ్చు కదా అనేది. అవును, ఎవ్రీ మంత్ ఉంటాయండి. ఇంకా కొత్తవి కూడా వస్తూనే ఉంటాయి, చూసుకోండి. ఓకే. పిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. శారదా గారు ఎలా ఉన్నారు మ్యామ్? చాలా బాగున్నా అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాడండి. నేను చాలా నేర్చుకున్నాను మ్యామ్ దగ్గర, హైడ్రా ఫేషియల్ తో సహా నేర్చుకున్నాను అనమాట. ఇది ఇది ఇలా చేశాను మ్యామ్. నేను నేర్చుకుంటాను ఫ్లవర్ మేకింగ్, ఆల్రెడీ కోలాటం జాయిన్ అయ్యాను. అవును, యూట్యూబ్ వీడియో 9 కి జాయిన్ అవ్వాలి మ్యామ్. తప్పకుండా అండి. యూట్యూబ్ రేటింగ్ ఆసమ్ అండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. జాయిన్ అవుతాను మ్యామ్ ఈ మంత్ జాయిన్ లాస్ట్ అవ్వండి. 2 days లో. ఎందుకంటే ఇవి నాకు అసలు నిల్ అనమాట యూట్యూబ్ రేటింగ్. ఎంత బాగా చెప్తున్నారంటే సార్, ఇంత కూడా కసిరించుకోవట్లేదు. మా వాళ్ళైతే 100 సార్లు అడుగుతున్నారు, అయినా ఏ పనట్లేదు సార్. ఓకే అమ్మా, చెప్తాను మళ్ళీ అంటారు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ లో మీరు ఆ రోజు చెప్పారు కదా మ్యామ్, నేను కూడా నేర్చుకున్నాను. అప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట, నేర్చుకుందాం అనేసి. ఓకే అండి. ఇది ఫ్లవర్ మేకింగ్ లో కూడా జాయిన్ అవుతాను మ్యామ్. సరే అండి, ఇది ఫ్లవర్స్ లేక ఇది వైట్ పూలతో, ఎర్రజాజులతో కుట్టాను. నైస్, బాగా చేశారు విరజాజులతో, చాలా బాగుంటాయి ఆ పూలు. అవును, అదే. అవును థ్యాంక్ యూ మేడం. మ్యామ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మడిగేరు ట్రై చేశాను. లేదండి. ఇదిగోండి. సూపర్. పెట్టేసుకున్నారు కూడా శ్వేత అసలు. చిన్నది Very good, చేశాను కదా, శ్వేత. చిన్న ఫ్లవర్స్ తో చేశాను కదా, చిన్నది అందుకే పెట్టుకున్నానండి. బాగుంది. లేదండి, బాగుంది. రబ్బర్ బ్యాండ్ కింద సూట్ అవుతుంది కదా, చిన్నదే కదా అని చెప్పని రబ్బర్ బ్యాండ్ పట్టి ఇది పెట్టేశా. శ్వేత గారు ఏం ఫ్లవర్స్ చాలా అవి? బాగుంది. గులాబీలేనండి. ఓ సూపర్. చిన్న గులాబీలు తీసుకున్నానని చెప్పాను కదా, అదే ఇలా ట్రై చేసి మీకు చూపెడదామని. వెరీ గుడ్. చాలా బాగుందండి. సూపర్ అండి. మీకు ఇంకా బాగుంది. మీరు నేర్పారు కదా. అయ్యయ్యో. హరీష గారు చెప్పండి. మేడం చెప్పండి. మేడం ఈ ఒక్క వేణికి ఎన్ని ఫ్లవర్స్ పడతాయి మేడం? ఒక వేణికి వచ్చేసి ఇందాక మనం ఇప్పుడు మేడం చేసింది అయితే 3 అన్నారు. 6 ఇంచెస్ చేయాలి అంటే కనుక 6 to 7 ఫ్లవర్స్ పడతారా? ఒక వేణికి ఎంత చార్జ్ చేయొచ్చు మేడం? ఇలాంటి వేణికి 500 చార్జ్ చేయొచ్చు అండి చక్కగా. మ్యామ్ నేను చేశాను. ఇది ట్రెండింగ్ లో ఉంది. నెయిల్ ఆర్ట్ ఒకటి, వేణీస్ ఒకటి, ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. అండ్ శారీ కానివ్వండి. వెరీ గుడ్ అండి, బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. షబీనా గారు. ఓకే, సురేఖ గారు నాయక్. అబ్బా చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు ఎవరు చెయ్యరేమో అనుకున్నా, మేడం ఒక్కటి చెప్తుంటే చూస్తారేమో అనుకున్నానండి, కానీ ఇంతమంది చేస్తారు అనుకోలే నేను అసలు. ఫ్లవర్స్ తోనే చేస్తాం మ్యామ్. నాకేమనిపించింది అంటే నేను ఫ్రీ వర్క్ షాప్ పెడుతున్నాను, అసలు వీళ్ళందరికి యూజ్ అవుతుందా లేకపోతే టైం వేస్ట్ చేపిస్తున్నట్టు అనిపిస్తుందా, నన్ను ఏమైనా తిట్టుకుంటారని అనుకున్నాను. కానీ ఇంత బాగా మీరు నేర్చుకుంటారు, ఇంత బాగా యూజ్ అవుతుందని అస్సలు అనుకోలేదండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా అండి. ఇంకా ఇంకా తీసుకొస్తా వర్క్ షాప్స్. అంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మేడం బాగా చెప్పారు మేడం, యా అర్థమయ్యేలా చెప్పారు. అవును, మణి గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. నిజంగా మణి గారు థ్యాంక్ యూ, చాలా ఓపికగా అందరూ చెప్పారు. జాయిన్ అవ్వండి. నేను ఇంకా బాగా చెప్తాను, క్లియర్ గా చెప్తాను. తప్పకుండా. ఎన్నిసార్లు అడిగినా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు. మీరు చాలా బాగా చెప్పారండి, అర్థమయ్యేలాగా మేడం. మేడం నా అదృష్టం మీరు ఇప్పుడు ఏంటంటే నా చేసిన టీచర్స్ వేణి అందరూ అలాంటి వాళ్ళే సరిపోతుంది దొరికారండి కదా? ఫస్ట్. ఏంటమ్మా ఇంకా వెరైటీ తీసుకురండి మ్యామ్. తీసుకొస్తే మ్యామ్, మీ చాలా పేషెన్స్ తీసుకొస్తా. జాయిన్ అవ్వండి. మీ పేషెన్సీకి వాళ్ళు కూడా, మీకు దొరికిన మేడమ్స్ కూడా పేషెన్సీ ఉన్నారు. నిజంగా అండి, నా అదృష్టం అనుకోవాలి. వాళ్ళంతా బాగా ఏ చెప్పినా ఓకే మేడం, ఓకే మేడం చెప్పేద్దాం, ఏముంది, ఏది అడిగినా ఏమండి మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాకేం ఇబ్బంది అండి, మేము చెప్పేస్తాంగా అంటారు. వర్క్ షాప్స్ కూడా నేను అసలు ఎంతసేపు ఆలోచించాను తెలుసా, వీళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతానేమో అని. లేదు మాకేంటండి మేమే చెప్పేస్తామని ముందు వాళ్ళే వచ్చారు, నేను అడిగే కంటే ముందే చెప్పేద్దామని. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం ఇదమ్మా. ఓకే, మేడం ఆర్టిఫిషియల్ అనుష. ఫ్లవర్స్ తో కూడా చేయొచ్చు కదా మేడం ఈ వేణిని? అవునండి చెయ్యొచ్చు. దాని ప్రొసీజర్ డిఫరెంట్ గా ఉంటుందా మేడం? అవును. ఓకే మేడం. అనుష గారు మాట్లాడండి. మేడం అదే ఆర్టిఫిషియల్ వేణి అన్నారు కదా మేడం, అవును. ఆర్టిఫిషియల్ వేణి డిఫరెంట్ గా ఉంటది అని అన్నారు కదా. మామూలుగా బయట గోల్డ్ కలర్ తో వస్తాయి కదా మేడం, ఆర్టిఫిషియల్ గా మనకి ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి కదా, అది మనం చేసుకోవచ్చా అని అడుగుతున్నాను మేడం. చేసుకోవచ్చు అండి, కాకపోతే ఏంటంటే అవి తొందరగా ఏమంటారు, ఒక్క నిమిషం అండి. తీసుకొచ్చిన లంచ్ టైంకి తీసుకొచ్చి అవేంటంటే వీటంత స్ట్రాంగ్ ఉండవండి, మీరు వేణులు కట్టేటప్పుడే తెగిపోతూ ఉంటాయి, అంత స్ట్రాంగ్ అయితే ఉండవు. స్ట్రాంగ్ ఉండవు, ప్లస్ వీటంత లుక్ కూడా రాదు మేడం మనకి. న్యాచురల్ ఫ్లేవర్ ఎందుకంటే అంత మేము లుక్ అది రాదు. ముందే ఆర్డర్ తీసుకున్నప్పుడు బ్రైడ్ కి చెప్పేస్తాం ఈ ఫ్లవర్స్ తీసుకోండి అని. వాళ్ళకి దొరకనప్పుడు ఇవి తీసుకొని వస్తారు, మేము పెడుతుంటేనే ఇరిగిపోతాయి. మా శ్రమ చూడాలి ఆ టైంలో అయితే. నీట్ గా కనిపించినట్టు చేయాలి, అవి ఊడకుండా చేసుకోవాలి. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు మేడం, ఏని బాగా చెప్పారు. నాకు చిన్న బాబు మేడం, అట్ ప్రెసెంట్ ఏమి జాయిన్ అవ్వలేకపోతున్నా, ఇదైనా కుదురుతో లేదో అన్నట్టుగా జాయిన్ అయ్యాను మేడం.
వెల్కమ్ అండి. మామూలుగా మీరు నాకు తెలుసు మేడం, బాగా పేషెంట్స్ గా చెప్తారు. మామూలుగా థ్యాంక్ యూ. ఫేషియల్స్ అవి కూడా చాలా బాగా చెప్పేవారు మేడం. యా, థ్యాంక్ యూ అండి. మేడం కొంచెం ఒక్క వేణి ఎంత కాస్ట్, ఎంత రిఫర్ చేయాలి మేడం ఫస్ట్ స్టార్టింగ్ లో? ఏంటి దుర్గా? ఒక్క వేణి ఎంత కాస్ట్, అప్రాక్సిమేట్లీ ఎంత కాస్ట్ చార్జ్ చేయాలి ఒకవేళ కస్టమర్స్ మొత్తం కలిపా లేకపోతే ఓన్లీ వేణి ఒక్కటేనా? అంటే లైక్ వేణి ఒక్కటే, సింగిల్ వేణి వేణి అంటారు, 2 ఒక్కటే వేణి అనుకోండి, మనం 500 చెప్పవచ్చు. దాన్ని బట్టి వాళ్ళు తగ్గించే దాన్ని బట్టి మనం మాట్లాడి తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు మనీ మేడం చేసిందా, దాన్ని 500 అంటారా మేడం మీరు? 500 తీసుకోవచ్చు దానికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇంకెవరున్నారు? శ్రవంతి చెప్పండి. నమస్తే మేడం, అనిత గారు. నమస్తే అండి. బ్యూటిషియన్ క్లాస్ వింటున్నాను. నాకు 1 వీక్ నుంచి బాగా ఫీవర్, కోల్డ్, కాఫ్, వైరల్. సో జస్ట్ నేను ప్రాక్టికల్ చేయలేకపోతున్నాను, అదొకటే నాది బాధ. జస్ట్ వింటున్నాను, మీ నోట్స్ కూడా రాసుకుంటాను. మీ ఓపికకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓపిక చాలా అందరికి చక్కగా తక్కువ ఫీజుతో నేర్పిస్తున్నారు. అప్పుడప్పుడు వర్క్ షాప్స్ కూడా పెట్టి ఫ్రీగా అందరికి ఇస్తున్నారు కదా, ఫ్రీ సర్వీస్. అది చాలా బాగా నచ్చింది నాకు. అసలు లేడీస్ ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడో ఖాళీగా కూర్చున్న వాళ్ళని ఎన్నో నేర్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారని ఫీలింగ్ మీలో చాలా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఇలాగే ఇంకా అన్ని మోటివేట్ చేస్తూ ఉండాలి, లేడీస్ కి ఎంకరేజ్మెంట్ గా ఇంకా బాగా నేర్పిస్తూ ఉండాలి. అండ్ ఇంకోటి తప్పకుండా అండి. ఏంటంటే ఇది హెల్త్ ఇష్యూ. నేర్చుకుంటూ మీరు అంటే కొన్ని ఆలోచనలు వస్తాయండి. సపోజ్ మనకి లేడీస్ కాబట్టి కామన్ అంటే లేడీస్ అనేది మనిషి తర్వాత కామన్ నెగిటివ్ థాట్స్ రావడం, వీటన్నిటిని పోగొట్టడం కోసమే మనం 5:30కి ఒక క్లాస్ పెట్టాము. అది కొంచెం ఓపిక చేసుకొని లేచి వినండి. ఓకే, అందరూ అండ్ వినండి, చాలా ఇది బాగుంది. మేడం అనిత గారు, నేను స్టార్టింగ్ చూడలేకపోయాను, జస్ట్ ఇప్పుడే కనెక్ట్ అయ్యాను, మీటింగ్ లో ఓకే, జాయిన్ అయ్యాను. సో వేణి నేను స్టార్టింగ్ చూడలేకపోయాను. నేను పంపిస్తానండి. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఎమ్మటనే మీకు గ్రూప్ కి ఇచ్చేస్తా లింక్, చూసుకోండి అందులో అందరూ. ఓకే ఓకేనా? ఓకే అండి. యా, టీచర్స్ ఎవరున్నారు? జ్యోతి గారు మేడం మాట్లాడండి. మేడం వేణిని కట్టడం చూపియండి మేడం. వేణిని కట్టడమా, కట్టే విధానమా? సరే, అవును ఒక్క 2 మేడం. నిమిషాలు చూపిస్తాను. ఓకే, జ్యోతి గారు మాట్లాడండి. జై శ్రీరామ్ అండి. ఒక్క నిమిషం. మన జ్యోతి గారు ఏంటంటే నిత్య పూజా విధానం అండ్ మంగళహారతులు ఇవన్నీ నేర్పించే మన అమృత అకాడమీ ట్రైనర్ అండి. ఓకే, మాట్లాడండి. జై శ్రీరామ్ అండి. యాక్చువల్ గా అనిత గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే వచ్చు, నాకు నేర్పించడం తెలుసు, కానీ ఒక ప్లాట్ఫామ్ లేదు ఎలా నేర్పించాలి అని. ఆ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇప్పుడు చెప్తుంటే ఒక్కొక్కళ్ళు 6,000 ఎర్న్ చేస్తాము అట్లా చెప్తుంటే అసలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇది నలుగురికి చాలా అసలు మంచి, ఇది చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఎలా అంటే మనము అమ్మ అంటే ఎట్లా అందరికి పిల్లలందరికీ ఈక్వల్ గా ఎలా పెడుతుందో అన్ని రకాలు వండి, అట్లా మీరు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ని గుర్తించి అందరికి కలిపి ఒకే కంచంలో అన్ని రకాలు వడ్డించినట్లుగా ఒకే ప్లాట్ఫామ్ లో అన్ని నేర్పిస్తున్నారు అనమాట. ఏది కావాలంటే అది అట్లా చాలా వడ్డించిన విస్తర్ లాగా ఇది ఇట్లానే మంచిగా అందరం కలిసి దాన్ని మంచిగా పైకి తీసుకెళ్లి బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. మమత గారు. నా పేరు మమత, నేను మెథడ్ క్లాస్ చెప్తాను. మన అమృత నా హిందీ అకాడమీ. క్లాస్ ట్రైనర్ అండి. ఒక్క నిమిషం మమత గారు, మీ గురించి ఒక్క విషయం ఎప్పుడో చెప్పుకోవాలి, నా మనసులో ఉండిపోయింది అది. మమత గారు నా దగ్గరికి ఫస్ట్ నేను చెప్తాను మేడం అని వచ్చినప్పుడు, మేడం మీరు ప్రాక్టీస్ చేయాలి కదా ఇంకా అంటే, మేడం మీరే ఆ మాట అంటే ఎట్లా, మీరే కదా అందరినీ ప్రోత్సహించేది అని చెప్పేసి ఒక డైలాగ్ వదిలేరండి. నాకు ఇక్కడ హార్ట్ తట్టుకుంది అది. అంటే నేను అందరికి అలాంటి వాళ్ళనే నేను చూస్ చేసుకునేది కదా, ఈ మేడం ఎందుకు యాక్సెప్ట్ చేసుకోలేకపోయే మనసులోకి అని చెప్పేసి అనుకొని అసలు టక్కున ఆన్సర్ ఇచ్చారు. మేడం మీరు చెప్పాల్సిందని చెప్పేసి మమతా గారు చెప్తే తను ఏంటో నిరూపించుకున్నారండి 1 month లో. అసలు అంత బాగా చెప్తారని నేను అనుకోలేదు.
అసలు స్టూడెంట్స్ అయితే ఆసమ్ అనమాట, అంత బాగా వేస్తున్నారు. ఇక్కడ దాకా వేసేసి నాకు ఫోటోలు పెట్టారండి, ఇదిగోండి ఈ పెళ్ళిలో మేము వేసాము అని. ఆ ఫోటో నేను చూసినప్పుడు నేను మమతా గారి గురించి నేను అనుకున్న నెగిటివ్ అంతా కూడా వదిలేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మమతా గారు, ఆ క్షణం నేను కొంచెం నెగిటివ్ ఆలోచించాను. ఐఎమ్ సో హ్యాపీ, మీరు అంత చక్కటి వర్క్ స్టూడెంట్స్ అందరికి అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. మీరు చెప్పిన విధంగానే నేను కూడా అయిపోయింది, నా కోర్స్ అయిపోయింది. సరే మెహందీ అంటే ఫంక్షన్స్ కి వాటికి వెయ్యొచ్చు వెళ్ళొచ్చు, కానీ కంటిన్యూస్ ఉండవు కదా. ఇంతమందికి చెప్పడానికి అవకాశం ఇచ్చారు. మీరు కూడా నేను చెప్పిన దానికి యాక్సెప్ట్ చేసి చాలా థ్యాంక్స్ మేడం. మీకు కూడా వెల్కమ్ అంతే. మెహందీ క్లాస్ రన్ అవుతుంది, రేపు ఉంది మనకి వర్క్ షాప్. రేపు అందరు వర్క్ జాయిన్ షాప్ అవ్వండి. ఉందండి, చూడండి ఎంత బాగా తనద్దు కానీ ఇరగదీస్తారనమాట మన మేడం, అంత బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గీతా గారు. హాయ్ అండి, నా పేరు గీత. నేను ఈ అక్టోబర్ 1 నుంచి కోలాటం క్లాస్ తీసుకుంటున్నానండి. మన ఇంట్రెస్ట్ కోలాటం ట్రైనర్ అండి. ఏమైనా డౌట్ ఉంటే కోలాటం గురించి ఇప్పుడు అడగండి. అందరు నాకైతే ఇన్ని డౌట్స్ తెలుసా నిజంగా గీతా గారు. అసలు నేను ఎవరికి ఏ డౌట్ క్లియర్ చేయాలి అన్నిటి అంటే ఒక క్లాస్ గురించి కాదు, అన్ని క్లాసుల గురించి మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే నా వాట్సాప్ ఒక 150-200 మందికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది. అంటే అంత వస్తున్నారు క్వశ్చన్స్ అడగడానికి. ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారమ్మా, మీ టీచర్స్, మీరు అడగండి, చక్కగా వాళ్ళే ఆన్సర్ ఇస్తారు. మేడం కోలాటంలో పోప్స్ నేర్పిస్తారా, సాంగ్స్ నేర్పిస్తారా? సాంగ్స్ స్టెప్ వైజ్ గా నేర్పిస్తామండి ఫస్ట్. తర్వాత మీకు ఈ సాంగ్స్ ని ఎలా చేయాలనేది నేను ఆ స్టెప్స్ వైజ్ గా మీరు ఎలా చేస్తారు, సాంగ్ ఎలా కంప్లీట్ చేస్తారు అనేది చెప్తాను. అంటే కోలాటం నేను లాస్ట్ ఒక 5 years బ్యాక్ నేర్చుకున్నాను మేడం. మా సార్ వచ్చేసి మాకు కోప్స్ నేర్పించారు, స్టెప్స్ నేర్పించారు. సో ఆ కోప్స్ అనేది మనం సాంగ్ కి యాడ్ చేసుకున్నాం. సో మీవి చెప్పే విధానం ఎలా ఉంటది? సేమ్ అలాగే ఉంటుందండి. మీరు అది మర్చిపోయాను అంటే మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చు. అది మన సింగిల్ గా, ఇప్పుడు ఆన్లైన్ అనేసరికి మెంబర్స్ అనేది తక్కువ ఉంటారు. మన సింగిల్ గానే నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ సింగిల్ గా కూడా ఎలా చేయాలి అనేవి కొన్ని స్టెప్స్ ఉంటాయి, దాన్ని మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. అంటే మేడం ఏంటంటే స్టెప్స్ అన్ని నేర్పిస్తారండి. ఆ తర్వాత సాంగ్స్ క్రియేట్ చేసి అంటే ఏ సాంగ్స్ ఏ స్టెప్స్ వేసుకోవాలో కూడా చెప్తారు మేడం. అంటే నాకు బేసిక్ గా ఇంకా నేను చేస్తుంటా మేడం. నేను ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను, సేవలకు వెళ్తుంటాను, అట్లా చేస్తుంటాను, తిరుపతి సేవ, శ్రీశైలం సేవ. సో ఏంటంటే నాకు ఫిజికల్ యాక్టివిటీ కావాలని నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అంతే. ఫిజికల్ గా కూడా ఇది చాలా బాగుంటుందండి. నిజం చెప్పాలంటే వెయిట్ లాస్ కి కూడా యూజ్ అవుతుంది. ఓకే మేడం, అందుకని నేను అడుగుతున్నాను అది మీరు ఏ టైప్ ఆఫ్ కోలాటం నేర్పిస్తారని. అదే అండి, నేను స్టెప్స్ వైజ్ గా చెప్పి తర్వాత సాంగ్ స్టెప్స్ తో సాంగ్ ఎలా చేయాలనేది నేర్పిస్తా అండి. 3 songs చెప్తాము కంపల్సరీ అక్టోబర్ మంత్ ఎండ్ అయ్యేసరికి. ఓకే మేడం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ లో ఇది నవరాత్రి వస్తుంది కదా, అందుకని. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయండి క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, డౌట్స్ ఏమొద్దు. ఓకే మేడం. క్లాస్ టైమింగ్స్ ఏం మ్యామ్? క్లాస్ టైమింగ్స్ అదేంటి, ఉమెన్స్ కి అయితే మాత్రం 11 o'clock అండి. 11 నుంచి 12 o'clock వరకు ఉంటుంది. ఇది పిల్లలకి పెద్దలకి ఇద్దరికి పెట్టామండి కోలాటం, కిడ్స్ ఉంది. పిల్లలకి కూడా పెట్టామండి. వాళ్ళది 7 నుంచి 8 o'clock వరకు ఉంటుంది ఈవినింగ్ టైమ్ లో. అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది. ఈవినింగ్ 7 నుంచి 8 వరకు పెట్టాం పిల్లలకి. పెద్దవాళ్ళకేమో లేడీస్ కి 11 నుంచి 12 వరకు మార్నింగ్ టైం. ఓకే అండి. అండ్ చిన్ని గారు మన సోప్ మేకింగ్ టీచర్ అండి. బయట మీరు సోప్స్ కొనుక్కోకండి, నేనే నేర్పిస్తా. ఏ స్కిన్ కంటే ఆ స్కిన్ కి పింపుల్స్ పోవాలా పోతాయి, పిగ్మెంటేషన్ పోవాలా పోతాయి, ఇంకేమన్నా కావాలా అన్నిటికీ నేను ఉన్నా అని చెప్పేసి ముందుకు వస్తారనమాట చిన్ని గారు. చిన్ని గారు చెప్పండి. సోప్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మేడం. నేను కూడా జాయిన్ అయ్యాను, నేను నేర్చుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు దానివల్ల బిజినెస్ కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ మణి గారు. హాయ్ అండి, నా పేరు చిన్ని, నేను సోప్ మేకింగ్ టీచర్ అండి. మాట్లాడు చిన్ని గారు, వినిపిస్తుంది. అయ్యాలి ఇక్కడ ఉన్నారు మేడం, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది చిన్ని గారు, వినిపిస్తుంది చెప్పండి మేడం, వినిపిస్తుంది.
నేను ఆర్గానిక్ సోప్ మేకింగ్ టీచర్ అండి. అంటే మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఇప్పుడు వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటితోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకి ఏ సోప్ కావాలంటే ఆ సోప్ ని తయారు చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆయిల్ స్కిన్ అని, డ్రై స్కిన్ అని, సెన్సిటివ్ స్కిన్ అని, ఇలా 5 టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి తగిన సోప్స్ ఎవరండి మాట్లాడేది? కొంచెం మ్యూట్ చేసుకుంటారా? ఓకే, చెప్పండి చిన్నయ్య గారు. సోప్ మేకింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా మేడం? అడగండి. ఉన్నాను మేడం. నేనున్నా మేడం. అగో మణి గారు, నేను మణి ఎవరున్నారు? శ్వేత అండి. శ్వేత. శ్వేత గారు ఒకసారి చెప్పండి మీ ఫీడ్బ్యాక్ ఒకసారి. మేడం అయితే 10 టైప్స్ సోప్స్ చెప్పారండి మాకు. 10 టైప్స్ ఆఫ్ సోప్స్ చెప్పారు, ఇంకా పీతాంబరి చెప్పారు, షాంపూ చెప్పారు, హెయిర్ ఆయిల్ చెప్పారు. కానీ అన్ని నేచురల్ తోటి ఆర్గానిక్ గా చెప్పారండి. మేము ఆల్రెడీ చేసాము, దాని రిజల్ట్ కూడా మాకు బాగా వచ్చింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక గ్యారంటీ జాయిన్ అవ్వండి. ఈ ప్రైస్ లో మళ్ళీ మనం సోప్స్ అయితే చేసుకోలేమండి. విత్ ఇన్ 2 days ఆర్ 3 days కి మీకు రిజల్ట్ వస్తుందండి కొన్ని సోప్స్. కొన్ని సోప్స్ అయితే అట్లాగే వచ్చిందండి. నాకు ఒక్క 2 రోజులు కాదు, 2 టైమ్స్ వాష్ చేసుకోగానే వచ్చిందండి. నాకు డే క్రీమ్ కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఆల్ సోప్స్ మంచి రిజల్ట్ వస్తాయండి. బాగా వచ్చినాయండి మేడం. థ్యాంక్ యూ మేడం. అంతే మేడం కి మీకు కూడా థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అండి. ఇంకా అసలు పీతాంబరి అంటే నేను షాప్ లోనే కొంటాను తెలుసు అండి నాకు ఇప్పటిదాకా. అసలు ఇంట్లో తయారు చేస్తారని నాకు అస్సలు తెలియదు. ఇప్పుడు ఇక్కడ చూశాను, వాళ్ళ రిజల్ట్ ఆ గిన్నెలు కడిగిన తర్వాత పంపిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది అది. చాలా. మేడం ఇప్పుడు ఈ క్లాసెస్ నేర్చుకోవడం వల్ల మనం ఓన్ గా బిజినెస్ పెట్టచ్చా అండి? పెట్టొచ్చండి. మీకు మీ టీచర్స్ అందరూ కూడా ఎండింగ్ లో ఒక డే అంతా బిజినెస్ కోసమే చెప్తారండి. అవునండి, మాకు కూడా మేడం చెప్పారండి. సోప్ ర్యాపింగ్ ఎట్లా చేసుకోవాలి, బిజినెస్ ఎట్లా చేసుకోవాలి అన్నది కూడా మేడం మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్క దాంట్లో మేము చెప్తాం. మేకప్, శారీ ర్యాపింగ్, హెయిర్ స్టైల్, బ్యూటిషియన్, సోప్ మేకింగ్, మెహందీ, ప్రతి ఒక్క క్లాస్ లో ఉంటుంది మీకు బిజినెస్ గురించి. మనం ఎన్ని టిప్స్ ఎన్ని డౌట్స్ అడిగితే అన్ని డౌట్స్ కూడా చాలా ఓపిక్ గా క్లారిఫై చేస్తున్నారండి. చేసి చూపిస్తున్నారు కూడా. ఫస్ట్ చెప్పడమే కాదు, ఆవిడ కూడా చేసి చూపిస్తున్నారు మనకి. అంటే సోప్ బేస్ తీసుకున్న తర్వాత చేస్తారా మేడం? అది బేస్ అనేది తీసుకోవాలా? ఓకే ఓకే. నోట్స్ ఇస్తున్నారండి మేడం కూడా. నోట్స్ ఉంటుందండి, ప్రాక్టికల్ కూడా ఉంటుంది. నోట్స్ ఉంటుందండి మీకు. మీరు మర్చిపోయే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. మీరు ఒకవేళ క్లాస్ లో జాయిన్ అయితే మీకు లింక్స్ అన్ని కూడా షేర్ చేస్తాం. మీరు ఏ ఐటమ్ కొనుక్కోవాలి ఇవన్నీ కూడా, ప్రొడక్ట్స్ లిస్ట్ అంతా కూడా మేము షేర్ చేస్తాం. గ్రూప్ లోనే ఉంటుంది. మీరు ప్రొడక్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే మీకు అవైలబుల్ గా ఉన్న షాప్స్ లో కూడా తీసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కృష్ణవేణి గారు. మీరు చేసుకుని మాట్లాడండి. హాయ్ అండి, నా పేరు కృష్ణవేణి. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందిరా, కొంచెం చూసుకోమని స్ట్రక్ అవుతుంది లైట్ గా. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, చెప్పమ్మా. నేను థ్రెడ్ బ్యాంగిల్స్, క్లిప్స్, జ్యువెలరీ నేర్పించడానికి జాయిన్ అయ్యాను అండి. మనం థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, మీకు డిజైన్స్ అయితే ఆసమ్ ఉన్నాయి, నేను చూశాను. అండ్ క్లిప్స్ కానివ్వండి, హెడ్ బ్యాండ్స్ కానివ్వండి, రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి, అండ్ మెడలో చైన్స్ కానివ్వండి, అండ్ ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా నేర్పిస్తారు మేడం మీకు. ఓకే. రెడ్ బ్యాంగిల్స్ ట్రెండ్ తగ్గిపోయింది కదా మేడం ఇప్పుడు? అంటే మనం చేసే డిజైన్ ని బట్టి ఉంటుందండి. ఫస్ట్
ఇప్పుడు మీరు నార్మల్ గా చేశారనుకోండి అది వెళ్ళిపోతుంది. కాకపోతే మీరు ఏంటంటే ఫ్యాషన్ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఏదైనా ముందుకెళ్తుంది బిజినెస్. అండ్ ఇంకే టీచర్స్ ఉన్నారండి? టీచర్స్ ఎవరైనా ఉన్నారా ఇంకా మన వాళ్ళు? ఓకే. అండ్ బేకింగ్ అండి. బేకింగ్ వచ్చేసి ఇందులో మీకు కేక్స్ చెప్తారు, కుకీస్ చెప్తారు, అండ్ చాక్లెట్స్ చెప్పారు. ఇంకేం చెప్తున్నారండి? బేకింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరున్నారు? మన వాళ్ళు 65 కుకీస్ చెప్పారు మేడం, ఆ, చాక్లెట్ మేకింగ్, బ్రెడ్, బ్రెడ్. చాక్లెట్ కేక్, ఎగ్లెస్ కేక్, కప్ కేక్స్, నాన్ వెజ్ రెండు చెప్తున్నారు. వెరీ గుడ్. ఓకే, చూడండి, పిల్లలకి బయట కొనే ఫుడ్ కంటే హైజీనిక్ ఫుడ్ మనం ఇంట్లో తయారు చేసి కరెక్ట్ గా మన పిల్లలకి మన చేతులతో తయారు చేస్తే ఆ తృప్తి చాలా ఉంటుందండి. అంత బాగా నేర్పిస్తారు. ఇందులో ఏంటంటే మీకు తర్వాత అడ్వాన్స్ కోర్సుల్లో ఏంటంటే పిజ్జా మేకింగ్ ఉంది, చాట్స్ ఉన్నాయి, గప్చుప్లు, ప్రతి ఒక్కటి మనకి నేర్పిస్తారు అనమాట. అనిత మేడం, మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు మేడం. మేడం మ్యూట్ లో ఉన్నారు మీరు. ఉన్నారు మేడం మీరు. సారీ, ఇప్పటిదాకా నేను మాట్లాడినంత మ్యూట్ లోనే మాట్లాడానా? సారీ. మేడం ఇప్పుడు అందరికి కామన్ ఒక డౌట్ వస్తుంది కదా, ఇది ఏంటి? ఓవెన్ ఉండాలా కంపల్సరీ మనము లేదండి, బేకింగ్? స్టవ్ మీదే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఐటమ్ స్టవ్ మీద కూడా ఎలా చేసుకోవాలి, లేదు మీ ఇంట్లో ఓవెన్ ఉంటే ఆ ఓవెన్ ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని ఎలా డిగ్రీస్ లో పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి చెప్తున్నారు మేడం. ఆ పిక్స్ ఓకే. షేర్ చేస్తున్నా కూడా స్టవ్ మీద అండి. 90% స్టవ్ మీద చెప్తున్నారు, ఓవెన్ లో చెప్పట్లేదు. ఓకే. అండ్ ఇంకొకటి మగ్గం వర్క్స్ ఉంది, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కూడా ఉంది. ఇంకేమున్నాయి, చాలా కోర్సులు ఉండేసరికి నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది గుర్తుంచుకోవడానికి. శారీ కుచ్చులవి శారీ కుచ్చులు అయితే బాగున్నాయండి. డిఫరెంట్ ఆ బటర్ఫ్లైలు ఏంటో డబుల్ అమ్మాయిల్ని కూడా తయారు చేసి దాన్ని పెడుతున్నారు. చాలా బాగున్నాయి అవన్నీ. భక్తి పాటలు కూడా ఉందిగా మ్యామ్. భక్తి పాటలు. నేను ఫస్ట్ రోజు మేడం గారి గొంతు విన్నప్పుడు అంటే మాటల విధానం వేరు, సాంగ్ విన్నప్పుడు అయితే అబ్బాయి ఎంత బాగుంది, సరస్వతి దేవి అట్లా వచ్చి కూర్చున్నారు అన్నట్టు అనిపించింది. ఆ గొంతు అంత స్వరం బాగుంది. ఓకేనా, అంత బాగుంది. ఆ రోజే చెప్పాను మేడంకి, మేడం మీ గొంతు ఇంత బాగుందా అని. నేను కూడా అంత నేర్చుకోవాలి. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మనోళ్ళందరూ తెలుసు నాకు సాంగ్స్ అంటే ఇష్టం అని. శివరాత్రి రోజు పెట్టాను అనమాట నైట్ ప్రోగ్రామ్ ఒక రోజు. ఓకే అండి, ఇంకా ఏమైనా మాట్లాడతారు ఎవరైనా? ఇంకెవ్వరు ఏం మాట్లాడను అంటే క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మనకి. మేడం వేణి కట్టడం ఒక్కటి చూపించండి. వేణి కట్టడం. మణి గారు ఒక్కసారి అంటే వేణి కట్టడం చూపియండి. జడకి కట్టడమా మేడం? జడకి కట్టడం కట్టాలా? డాల్ కట్టనా? కట్టండి. కొప్పు వేయండి, కొప్పు వేసి చేయండి, లేదంటే కొప్పు వేస్తారు పిన్స్ పెట్టి. జడకే ఉన్నాయండి మేడం, ఎందుకంటే కొప్పుకు ఆగుతుంది కదా, జడ అయితే కింద పడిపోతూ ఉంటది కదా. జడకే వేయమంటారా? తెలుస్తుంది కదా, మాకు కూడా బాగా కొంచెం ఐడియా ఉంటది. జడకే వేయండి మేడం. అంటే చిన్నపిల్లలు జడలే వేసుకుంటారు, కొప్పులు వేసుకోరు కదా. కింద జారిపోతూ ఉంటది కదా ముడి, అది
గట్టిగా ఎట్లా ఉండేది జడకే తెలుస్తుంది కదా. మా పాపకు మంచి జడేసేదాన్ని అండి అయితే. ఇప్పుడు అదొక హెయిర్ స్టైల్ చేసి చూపించాను మేడం మీ పాపకి. మేడం మనం ఈ లెంత్ కరెక్ట్ చూసుకోవాలి మేడం. కనిపిస్తుందా? కనిపిస్తుంది అనిత గారు కనిపిస్తుందా? ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి మేడం. ఉడిపి నీసులైనా పెట్టుకోవచ్చా మ్యామ్? పెట్టుకోవచ్చు, బట్ మనకి ఇది వేసుకుంటే థ్రెడ్ తో ఒక్క కుట్టు వేస్తే ఇంకా మనకి అసలు వేణి కదలదు. ఓకే మ్యామ్. అంటే నాటేస్తారు అందుకనే బాగుంది. నాటేస్తారని తెలియలేదు, ఎందుకు ఆగుతుందా అనుకున్నానండి. ఓకే సూపర్. మణి గారు సూపర్ నైస్ అండి. మణి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బాగుంది మ్యామ్. ఇప్పుడు సేమ్ దీని మీద ఇంకో వేణి కూడా పెట్టుకోవచ్చా మేడం? సేమ్ ఇట్లా లుక్ ఇంకా ఇంకా చిన్నదంటే వీటిలో ఇలా పెట్టుకోవచ్చు. వావ్ సూపర్. ముడి వేసినప్పుడు కూడా ఒక నాటే సరిపోయిద్దా మ్యామ్? ఇప్పుడు వేణి పెట్టిన తర్వాత సరిపోతుంది మేడం, అసలు కదలదు ఇంకా ఇది. ఓకే. సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అవసరం లేదు. అవసరం లేదు. ఓకే మేడం, ఏ హెయిర్ స్టైల్ కైనా ఇలా నాటేయడం కుదురుతుందా అండి? ఏ హెయిర్ స్టైల్ కైనా కుదురుతుందండి, వేయచ్చు. ఓకే ఓకే మేడం, నేను హెయిర్ స్టైల్ జాయిన్ అవ్వాలండి. జాయిన్ అవ్వండి అందరూ. ఎందుకంటే దాంట్లో జీరో నాలెడ్జ్, ఇద్దరు ఆడపిల్లలు పుట్టేశారు ఏంటో. అమ్మాయిలు లక్ష్మీదేవులండి. అందరూ జాయిన్ అవ్వాలండి. అవునండి, నేను కేవలం వాళ్ళ కోసమేనండి. ఎందుకంటే ఎవరినో అడుగుతుంటే వాళ్ళు ఏంటో మనకి ఏదో చాలా తక్కువగా చూస్తున్నట్టు ఫీల్ అవుతున్నా నేనైతే. మాకేమో అన్ని వచ్చిన అమ్మాయిలే. అలానే జాయిన్ అయ్యాను. ఏం మేడం? నిజంగా సుభాషిణి మాకు గారు అన్ని మీరు వచ్చిన అంటున్నారు అమ్మాయిలే. అట్లాగా. నాకు అంటే పాప వర్క్ ఉంది కదా, నేను చూసానండి, వర్క్ వచ్చిన వాళ్ళు ఎవరికి ఆడపిల్లలు ఉండరండి. ఎందుకు లేదు, నాకు ఉందిగా పాప. కానీ ఇక్కడ చెప్తా వినండి, నా పాప దేనికి ఇష్టపడదు. ఒక నెయిల్ అది. పాలిష్ చేసుకోదు, లిప్స్టిక్ వేసుకోదు, ఏమీ చేయదు. మా బాబు కూడా నేను మెహందీ పెట్టుకున్నా అంటే అండి 2 days నా దగ్గరికి రాడు మా బాబు. ఫుడ్ కూడా తింటండి, అయ్యో అంత ఇరిటేషన్. మేడం అది థ్రెడ్ జడ కింద ముడేసేసి పైన ఒక నాట్ వేసారు, అంతే కదా మేడం? అంతే. థ్యాంక్ యూ మేడం. ఓకే చాలా అండి. బాగా. చెప్పండి సత్య. మ్యామ్ మనం ఎవరికన్నా అంటే ఇలా పెట్టొచ్చు, బట్ మనమే ఒక్కొక్కసారి సెల్ఫ్ గా పెట్టుకోవాల్సి వస్తుంది కదా, అప్పుడు ఎలా మ్యామ్? ఏం మ్యామ్? ఇంకా అన్ని మిగతాయన్నీ కూడా మీకు క్లాస్ లో చెప్తారండి. ఈ మాదిరి నాట్ కూడా వేసుకునే అవుతుందా? వస్తుంది, మనం సెల్ఫ్ కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. ఓకేనా మేడం, ఏమేమన్నా కోర్సెస్ లిస్ట్ లో దాంట్లో పెట్టండి నేను మేడం. ఇప్పుడు గ్రూప్ లో సెండ్ చేస్తాను చూడండి. నాకు ఇప్పుడు జస్ట్ ఇంకొక వేరే క్లాస్ ఉంది,
ఆ క్లాస్ అయిపోయాక నేను ప్రతి ఒక్కటి గ్రూప్ లో ఇస్తాను, చూడండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్. బాయ్ మ్యామ్. బాయ్ మణి Bye. గారు. బాయ్ మ్యామ్. అనిత గారు Yeah, బాయ్ bye. బాయ్ అండి. Bye bye. మేడం థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ థ్యాంక్ అండి యూ. అందరికి.